హరే కృష్ణ మాతాజీ సన్ ప్రభుజీ ధన్యవాద్ ప్రణామ్. మనం హరే మంగళాచరణ కృష్ణ చేసుకొని మాతాజీ. స్టార్ట్ చేద్దాం. హరే హరే కృష్ణ. కృష్ణ దండాలు ప్రణామం. హరే కృష్ణ మాతాజీ ధన్యవాద్ ప్రణామ్. హరే కృష్ణ మాతాజీ దండవాదాలు. హరే హరే కృష్ణ కృష్ణ మాతాజీ మాతాజీ ధన్యవాద్ ప్రణామ్. హరే కృష్ణ. స్క్రీన్ కనిపిస్తుందా? కనిపిస్తుంది. ఎస్ ఓకే. మాతాజీ కనిపిస్తుంది. మంగళాచరణ చేద్దాము. అయితే మీరందరూ మ్యూట్ లో పెట్టుకొని చేయండి, నేను కూడా చేస్తాను. సో మనందరం కలిసి చేద్దాం ఈరోజు. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయ చక్షురున్మిలితమేన తస్మై శ్రీగురవే నమః. శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం येन భూతలే స్వయం రూపः కదా మహ్యం దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీగురో శ్రీయుతపదకమలం శ్రీగురూన్ వైష్ణవాంశ్చ శ్రీరూపం సాగరజాతాం సహగణ రఘునాథాన్వితం తం సజీవం సాద్వైతం సావధూతం పరిజనసహితం కృష్ణ చైతన్యదేవం శ్రీరాధా కృష్ణపాదాన్ సహగణ లలితా శ్రీవిశాఖాన్వితాంశ్చ. హే కృష్ణ కరుణా సింధో దీనబంధో జగత్పతే గోపేశ గోపికా కాంత రాధాకాంత నమోస్తుతే. తప్త కాంచన గౌరాంగీ రాధే వృందావనేశ్వరి వృషభానుసుతే దేవి ప్రణమామి హరిప్రిये. ఓం నమ ఓం విష్ణుపాదాయ కృష్ణప్రేష్ఠాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామినితి నామినే. నమస్తే సరస్వతే దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్యదేశతారిణే. వాంఛాకల్పతరుభ్యశ్చ कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः. जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्तवृंद. हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे हरे. जय जय श्री चैतन्य जय नित्यानंद जय अद्वैत चंद्र जय गौरभक्त वृंद. जय जय श्री चैतन्य जय नित्यानंद जय अद्वैत चंद्र जय गौरभक्त वृंद. जय जय श्री चैतन्य जय नित्यानंद जय अद्वैत चंद्र जय गौरभक्त वृंद. ओम नमो भगवते वासुदेवाय. ओम नमो भगवते वासुदेवाय. ओम नमो भगवते वासुदेवाय. मुखं करोति वाचालं पंगुं लङ्घयते गिरिं यत्कृपातमहं वन्दे श्रीगुरुं दीनतारणं परमानन्दमाधवं श्रीचैतन्य ईश्वरम्. श्री श्री राधा मदन मोहन की जय. श्री श्री गौरनिताई की जय. श्री श्री जगन्नाथ बलराम सुभद्रा मैया की जय. पतित पावन श्रील प्रभुपाद की जय. నితాయ్ గౌర ప్రేమానందే హరి హరి బోల్. అయితే మనం ఈరోజు మాట్లాడుకునే టాపిక్ ఏంటి భాగవతం చూసారా? భగవద్గీత అవి గ్రంథాలు ఎవరు రచించారు? ఎవరు సృష్టించారు గ్రంథాలయాలను ఎవరు సృష్టించారు? భగవద్గీత మరియు భాగవతాన్ని మనం ఎందుకు అధ్యయనం చేయాలి? అధ్యయనం. హరే కృష్ణ మాతాజీ. థ్యాంక్ యూ మాతాజీస్. అయితే మనకి గ్రంథాలు ఎవరు సృష్టించారు, ఎవరు రచించారు, రెండు అంటే మనం చాలాసార్లు చెప్పుకున్నాం వేదవ్యాస్ మహర్షి గురించి కూడా. అయితే అసలు వేదవ్యాస్కి చెప్పింది ఎవరు, అసలు భగవద్గీత భాగవతం లాంటి మన ఈ పవిత్ర గ్రంథాలు చదవడం వల్ల మనకి ఏమి ఉపయోగం ఉంటుంది అనేది మనం అసలు ఎందుకు అధ్యయనం చేయాలి అనేది ఒకసారి చదువుకుందాం. ఎందుకంటే రేపు మనకి భగవద్గీత క్లాసెస్ స్టార్ట్ అవుతున్నాయి కదా, అందుకే మనం ఎందుకు చదువుకోవాలి అనేది కూడా ఒకసారి గుర్తు చేసుకుంటే మంచిదని నేను ఈరోజు ఈ టాపిక్ అనేది తీసుకొచ్చాను. అయితే మనకి ఇప్పుడు వాషింగ్ మెషిన్ కానీ ఏదన్నా ఎలక్ట్రానిక్ వస్తువు కానీ ఫోన్ కానీ లేదంటే మిక్సీ కానీ గ్రైండర్ కానీ డిష్ వాషర్ కానీ ఏమన్నా కొన్నప్పుడు మనకి ఒక బుక్ ఇస్తారు కదా, మాన్యువల్ ఇస్తారా లేదా? ఇస్తారు అవును. మాతాజీ.
సో నమస్కారం అది మాతాజీ. దాంట్లో ఏముంటుంది, మనం దాన్ని ఎలా వాడాలి అని రాసి ఉంటుంది కదా. ఆ వస్తువుని ఎలా ఉపయోగించుకోవాలి, దాన్ని ఎలా వాడాలి అని ఉంటుంది అనమాట. అలాగే మనకి ఈ గ్రంథాల్లో ఏముంటుందంటే, ఈ గ్రంథాలు మనకి భగవంతుడు ఇచ్చిన మాన్యువల్ లాంటివి అంట. ఈ మాన్యువల్లో మనం ఎలా ఉంటుందంటే, మనం మన జీవితాన్ని ఎలా వాడాలి, ఎలా ఉపయోగించుకోవాలి, దాన్ని ఎలా సార్థకత చేసుకోవాలి అనే విషయాలన్నీ దాంట్లో రాసి ఉంటాయి అన్నమాట ఆ మాన్యువల్లో. అందుకని ఈ గ్రంథాలన్నీ మనకి మన జీవితాన్ని ఎలా ఉపయోగించుకోవాలి అని చెప్పే మాన్యువల్స్ అన్నమాట. అయితే భగవంతుడు ఈ సృష్టి క్రియేట్ చేసినప్పుడు ఈ గ్రంథాలని మనకి ఇచ్చాడనమాట. ఎందుకు ఇచ్చాడంటే, మనం ఆ గ్రంథాల ఆశ్రయం తీసుకొని మనం ఆ గ్రంథాల్లో చెప్పిన సలహాలు సూచనలు పాటించి దాన్ని ఆచరించి మన జీవితాన్ని ఎలా సార్థకత చేసుకోవాలి, సమర్థవంతం చేసుకోవాలి, ఎలా గడపాలి జీవితాన్ని అనేవన్నీ మనకి భగవంతుడు మనకి ఎలా ఉత్తరాలు రాస్తారు కదా కొంతమంది, అలా భగవంతుడు మనకి ఇలాంటి ఉత్తరాలు రాశారంట. అవన్నీ మనం చదువుకొని మనం మన లైఫ్ని అలా లీడ్ చేయాలనేది అర్థం అన్నమాట. అయితే ఈ జ్ఞానం భక్తి ప్రక్రియ అందరికీ అంట, ప్రతి ఒక్కళ్ళకి. అంటే ఇప్పుడు ఎవరైతే ఆ వాషింగ్ మెషిన్ కానీ ఏదైనా కొనుక్కుంటారో ఆ మాన్యువల్ అందరికీ ఇస్తారు కదా. లేదు మీరు బ్రాహ్మణులు మీకు ఇవ్వం, లేదంటే మీరు శూద్రులు మీకు ఇవ్వం, అలాంటివి అని చెప్పరు కదా. అలానే ఈ మానవ జీవితం కూడా ప్రతి ఒక్కళ్ళకి సమానమే. ఆ ప్రతి ఒక్కళ్ళు ఎలా దాన్ని సార్థకత చేసుకోవాలనేది కూడా అందరికీ సమానమే అంట. అంటే ఈ జ్ఞానం, ఈ ఈ స్క్రిప్చర్స్ కూడా అందరికీ సమానమే అంట. ఈ జ్ఞానం, ఈ భక్తి ప్రక్రియ, ఇవన్నీ దాంట్లో చెప్పిన విషయాలు ప్రతి ఒక్కరికి సమానమే అని చెప్తున్నారు అనమాట. ప్రతి మానవులకి సమానమే. వర్ణాశ్రమంలో ఏ వర్ణానికి చెందిన, ఏ ఏ కులానికి చెందిన, ఏ మతానికి చెందిన ఈ గ్రంథాలు అందరికీ సమానమే అని చెప్తున్నారు అన్నమాట. మనం వీళ్ళు మునులు, వీళ్ళు రాజులు, వీళ్ళు వైశ్యులు, వీళ్ళు శూద్రులు అని మనం డిస్టింగ్విష్ చేయకూడదు అనమాట. ఇలా డిఫరెన్షియేట్ చేయకూడదు వాళ్ళని. ఎవరైనా సమానమే, ఈ గ్రంథం అందరికీ సమానమే అనేది మనం ఇక్కడ నేర్చుకోవచ్చు. అయితే దీనికి ఒక చిన్న ఉదాహరణ, మనం ఎవరు చదవాలి అనే దానికి ఒక చిన్న ఉదాహరణ, ఒక మహారాజ్ క్లాస్లో జరిగిన ఉదాహరణ మనం చెప్పుకుందాము. ఒకరోజు భక్తి రసామృత మహారాజు ఒక లెక్చర్ ఇస్తున్నారంట. ఆ లెక్చర్ అయిపోయిన తర్వాత ఒక అతను లేచి అడిగారంట, మహారాజ్ భగవద్గీత కృష్ణుడు అర్జునుడికి చెప్పాడు. అర్జునుడికి చెప్పినప్పుడు ఆయన కర్మయోగ, ధ్యాన యోగ, భక్తి యోగ ఇంకా అవన్నీ గురించి చెప్పారు. కానీ ఇవన్నీ ఎవరికి, ఈ ఫిలాసఫీ అంతా ఎవరికి, ఇదంతా ఎవరు అర్థం చేసుకోవాలి? ఎవరైతే ఆశ్రమాల్లో ఉండి సన్యాసం తీసుకుంటారో వాళ్ళలాంటి వాళ్ళు తీసుకోవాలా? అంటే వాళ్ళకి ఏ పనులు ఉండవు కదా. మరి మనం అంటే చాలా పనులు చేసుకుంటూ ఉంటాము. ఆఫీస్కి వెళ్ళడం, ఇంట్లో పనులు చేసుకోవడం, పిల్లల్ని చూసుకోవడం, ఇంకా రకరకాల పనులు ఉంటాయి కదా, బిజినెస్లు చేసుకోవడం. అయితే అలాంటి వాళ్ళకి కుదరదు కదా. అయితే ఈ భగవద్గీత అనేది ఎవరైతే ఆశ్రమాల్లో ఉంటారో, సన్యాసం తీసుకుంటారో వాళ్ళ కోసమేనా? లేకపోతే బాగా రిటైర్ అయిపోయి వృద్ధాప్యంలో ఉన్న వాళ్ళు ఖాళీగా ఉంటారు కదా, వాళ్ళకి టైం ఉంటుంది కాబట్టి వాళ్ళు నేర్చుకొని వాళ్ళు ఆచరించుకోవడానికా? ఇలా నాకైతే చాలా 100 పనులు ఉంటాయి రోజు చేసుకోవడానికి. దానికన్నా దాని మీద ఇంకా ఇవన్నీ చదువుకోవాలంటే నాకు అసలు అవ్వదు. నేను ఎప్పుడు అర్థం చేసుకోవాలి, ఎప్పుడు చదువుకోవాలి, ఎప్పుడు అప్లై చేయాలి, దాన్ని ఎప్పుడు ఆచరించాలి, ఇదంతా నాకు కన్ఫ్యూజింగ్గా ఉంది అని అడుగుతాడంట. సో అతను అడిగిన క్వశ్చన్ ఏంటంటే, బేసికల్గా ఆయన ఏం అడుగుతున్నారంటే, మొత్తం మీద భక్తి ఎవరు చేయాలి, ఈ స్క్రిప్చర్స్, ఈ గ్రంథాలు ఎవరు అర్థం చేసుకోవాలి, ఎవరు చదువుకోవాలి అనేది ఆయన క్వశ్చన్ అన్నమాట. అయితే ఆయన ఉద్దేశం ఏంటంటే, ఖాళీగా ఉండే వాళ్ళు చదువుకుంటే మంచిది కదా, మాలాంటి వాళ్ళకి కుదరదు కదా అనేది ఆయన ఉద్దేశం అనమాట. ఎందుకంటే మేము చాలా బిజీగా ఉంటాం కదా లైఫ్లో, రోజు చాలా పొద్దున్న సాయంత్రం వరకు చేసే పనులు చాలా ఉంటాయి కాబట్టి అని. అయితే మహారాజ్ దానికి ఏం సమాధానం చెప్పారంటే, ఆయన ఒకటే క్వశ్చన్ అడిగారంట, కృష్ణ భగవద్గీత ఎవరికి చెప్పారు అని అడిగారంట. దాని ముందే అన్నారు కదా కృష్ణుడు అర్జునుడికి చెప్పారు అని. అయితే చెప్పాడంట, మహారాజ్ అర్జునుడికి చెప్పారు అని చెప్పారంట. అయితే అర్జున ఏమన్నా సన్యాసియా, రిటైర్డ్ పర్సనా, లేదంటే ఆయన సన్యాసం తీసుకుని ఆశ్రమాల్లో ఉండే ఆయన అని అడిగారంట. అప్పుడు కాదు, ఆయన ఒక రాజు అని చెప్పారనమాట. అయితే రాజుకి చాలా పనులు ఉంటాయి కదా, మరి రాజుకి చాలా పనులు ఉన్నాయండి. భగవద్గీత చెప్పినప్పుడు రాజు మధ్యలో, అంటే యుద్ధం మధ్యలో ఉన్నారు కదా, అర్జునుడు యుద్ధం మధ్యలో ఉన్నప్పుడు ఆయన ఇంకా ఈ బాణాలు తీసుకొని యుద్ధం స్టార్ట్ చేసే సమయంలో ఆయనకి ఒక సందేహం వస్తుంది. ఆయనకి బాధ అనిపిస్తుంది అనమాట, విషాదం వస్తుంది. ఏంటంటే వీళ్ళంతా మా చుట్టాలు, మా రిలేటివ్స్, మా కజిన్స్, బ్రదర్స్, సిస్టర్స్, గురువు గారులు, తాతగారులు అందరూ ఉన్నారు, వీళ్ళందరితో నేను ఫైట్ చేయడమే, నేను చేయను అని చెప్పేసి ఆ కన్ఫ్యూజన్లో ఉన్నప్పుడు ఆ, కృష్ణుడు అర్జునుడికి ఈ భగవద్గీత అనేది
చెప్పారు కదా. సో అంటే ఆయనకి ఇమీడియట్గా చేయాల్సిన పనులు ఉన్నాయి. ఆయన ప్రతిరోజు చేసే, ఆయన రాజు కాబట్టి ఆయన పనులు ఉన్నాయి. అండ్ ఆయనకి ఇప్పుడు ప్రస్తుతానికైతే యుద్ధం చేయాల్సిన పని అనే ఒక పెద్ద పని కూడా ఉంది. అలాంటి టైంలో కృష్ణుడు అర్జునుడికి చెప్పారంటే ఆయన సన్యాసి కాదు, ఆయనకి రిటైర్ అయిపోలేదు, ఆయన మనలాగే చాలా పనులు ఉన్నాయని. సో అందుకని ఆయనకి చెప్పారంటే ఆయన్ని ఏం చెప్పారు, ఆయన్ని బాధ్యత నువ్వు నెరవేర్చు అని చెప్పారు దాంట్లో కూడా. సో అందుకని మన బాధ్యతలు మనం నెరవేర్చుకుంటూనే దీన్ని అప్లై చేసుకోవాలి, ఆచరించాలి భగవద్గీత అనేది ఇక్కడ సారాంశం అన్నమాట. సో అర్జున ఎప్పుడైతే కన్ఫ్యూజ్ అవుతారో ఆ కన్ఫ్యూజన్ నుంచి బయటకు తీసుకొస్తారు ఈ భగవద్గీత చెప్పి. అంటే మనకి కూడా ప్రతిరోజు చాలా కన్ఫ్యూజన్స్ ఉంటాయి కదా, మనం ఏం చేయాలి, ఎలా మనం ఈరోజు ఈ పనులు చేయాలి, లేదంటే ఫ్యూచర్ కోసం మనం ఏం చేయాలి, మన పిల్లల్ని ఎలా పెంచుకోవాలి, మన జీవితాన్ని ఎలా సార్థకత చేసుకోవాలి, మన రిలేషన్షిప్స్, భార్యాభర్త రిలేషన్షిప్, తల్లిదండ్రి సంబంధాలు, అలాంటివన్నీ ఎలా మనం మంచిగా చూసుకోవాలి, మన పనులు ఎలా చేసుకోవాలి, మనం ఎలా ఆనందంగా ఉండాలి, మన జీవితాన్ని ఎలా సార్థకత చేసుకోవాలి, ఇవన్నీ మనకి భగవద్గీతలో చెప్తారనమాట. సో మహారాజు కూడా అదే చెప్తారనమాట, ఇవన్నీ అందరి కోసము, ఒక పర్టికులర్ సెక్షన్ వాళ్ళ కోసం కాదు, ఒక మతం, ఒక కులం, ఏదైనా లేకపోతే ఈ వర్ణాశ్రమ సిస్టంలో బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు, శూద్రులు ఇలా ఉంటారు కదా, వాళ్ళందరి కోసం మాత్రమే, వాళ్ళ ఒక్కొక్కరి కోసం కాదు, ఇది అందరి కోసం అని చెప్తారనమాట. అలానే మనం ఏ ప్రొఫెషన్లో ఉన్నా, లేకపోతే హౌస్ వైఫ్ అయినా, లేదంటే బిజినెస్ చేస్తున్నా, లేదంటే గవర్నమెంట్ జాబ్స్ చేస్తున్నా, ప్రైవేట్ జాబ్ చేస్తున్నా, సాఫ్ట్వేర్లో ఉన్న, హార్డ్వేర్లో ఉన్న, ఎలాంటి ఫీల్డ్లో ఉన్నా సరే ఈ భగవద్గీత అందరికీ ఉపయోగపడుతుందని మహారాజ్ చెప్తారంట. కాకపోతే ఏంటంటే పూర్వంలో ఏం జరిగేదంటే బ్రాహ్మణులు మాత్రమే ఈ గ్రంథాలని చదివేవాళ్ళు అనమాట, మిగతా వాళ్ళకి అంత అర్థమయ్యేది కాదు. సో బ్రాహ్మణులు ఏం చేసేవాళ్ళు అంటే దాని సారాన్ని అర్థం చేసుకొని క్షత్రులకి, వైశ్యులకి, శూద్రులకి చెప్పేవాళ్ళంట. అందుకని వాళ్ళు బ్రాహ్మణులు మాత్రమే చదివేవాళ్ళు. అంటే దాని అర్థం ఏంటంటే మిగతా వాళ్ళు చదవకూడదని కాదు, కాకపోతే వీళ్ళు చదివే వాళ్ళు, వాళ్ళకి చదువు రాని వాళ్ళకి, వాళ్ళకి టైం లేని వాళ్ళకి వీళ్ళు బోధించేవాళ్ళు అనమాట. సో ఎలా అయినా వాళ్ళు స్క్రిప్చర్స్ ఆధారంగానే బతికేవాళ్ళు అనమాట, జీవించేవాళ్ళు అప్పట్లో కూడా. కాకపోతే డిఫరెన్స్ ఏంటంటే అప్పట్లో బ్రాహ్మణులు చదివేవాళ్ళు, మిగతా వాళ్ళకి చెప్పేవాళ్ళు. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు బ్రాహ్మణులు అనే ఇది లేదు కదా, బ్రాహ్మణులు అంటే మనకి క్యాస్ట్ అనుకుంటాం మనం ఈ రోజుల్లో, కానీ బ్రాహ్మణులు అంటే వాళ్ళు మొత్తం వాళ్ళ జీవితంలో ఏమి సంపాదించరు అనమాట, డబ్బులు కూడా బెటరు, వాళ్ళు భగవంతుడి సేవలోనే ఉంటారు, ఈ గ్రంథాలు చదువుతారు, మిగతా వాళ్ళందరికి చెప్తారు, వాళ్ళ దగ్గర నుంచి ఏదన్నా వాళ్ళు సంతోషంగా ఇస్తే తీసుకుంటారు అనమాట. అలాంటి ఇది ఉండేది. ఇప్పట్లో అలా లేరు కాబట్టి మనం అందరం ఎవరైనా చదువుకోవచ్చు, ఎవరైనా భక్తి చేసుకోవచ్చు. మనం ఇలా డివోటీ సాంగత్యంలో మనం ఆచార్యస్ నుంచి వినొచ్చు చక్కగా, అలా భగవద్గీత, భాగవతం ఇవన్నీ నేర్చుకోవచ్చు అనమాట. ఈ భాగవతం, భగవద్గీత, ఈ వేదాలు ఏవైతే ఉన్నాయో వాటి సారం అన్నమాట. ఆ సారాన్ని అందరం తీసుకోవచ్చు. వాటికి స్పెసిఫిక్గా వీళ్ళే చదవాలి, వాళ్ళే చదవాలి అని ఏమి ఉండదు అనమాట. సో అయితే ప్రాథమికంగా ఏం చెప్పుకోవచ్చు అంటే మన గ్రంథాలు మొత్తం మానవాళిని ఉద్దేశించినవి, మానవాళిలోని ఒక నిర్దిష్ట వర్గానికి ఉద్దేశించినవి కాదు. అయినప్పటికీ గ్రంథాలు కొందరు ఎక్కువగా అధ్యయనం చేస్తారు, ఎందుకంటే మన వర్ణాశ్రమ వ్యవస్థలో బ్రాహ్మణులు గ్రంథాల్లో చాలా క్రమ పద్ధతిలో అధ్యయనం చేసేవాళ్ళు కాబట్టి వాళ్ళు మిగతా వాళ్ళకి చెప్పేవాళ్ళు. ఈ రోజుల్లో మనం ఎవరైనా చదువుకోవచ్చు అనేది మనం ఇక్కడ నేర్చుకోవచ్చు. అయితే మనకి మొదట్లో ఈ సృష్టి ఏర్పడినప్పుడు గర్భోదక సాయి విష్ణు గర్భోదక సముద్రంలో ఉంటారనమాట. ఆయన నాభి నుంచి ఒక కమలం మొలకెత్తుతుంది, తెలుసు కదా మీ అందరికి. కమలం నుంచి ఎవరు పుడతారు? బ్రహ్మదేవుడు. బ్రహ్మదేవుడు పుడతాడు. బ్రహ్మ తామర పువ్వు నుంచి బ్రహ్మదేవుడు జన్మిస్తాడనమాట. ఆ తామర పువ్వు కాండం లోపల అన్ని గ్రహ వ్యవస్థలు, అంటే 14 లోకాలు ఉంటాయన్నమాట. 14 లోకాల మధ్యలోది భూలోకం అన్నమాట. అంటే ఈ 14 లోకాలు పైనవన్నీ ఈ మనం ఏమంటాం హెవెన్ అంటాం కదా, స్వర్గలోకాలు, కిందవన్నీ పాతాళ లోకాలు అనమాట, మధ్యలో భూలోకం ఉంటుందన్నమాట. సో కింద లోకాలు ఏంటంటే అతల, వితల, సుతల, తలాతల, మహాతల, రసాతల, పాతాళ, మొత్తం 7 ఉంటాయి అన్నమాట. ఇదంతా ఎక్కడ చెప్పారంటే మనకి 5వ స్కందం భాగవతంలో క్లియర్గా చెప్పారనమాట. అంటే పైన లోకాలు ఏముంటాయంటే భూలోకం, భువర్లోకం, స్వర్లోకం, మహర్లోకం, జనలోకం, తపలోకం, సత్యలోకం అన్నమాట.
ఇవన్నీ 6 పైన ఉంటాయి, మధ్యలో భూమి ఉంటుంది, కింద 7 లోకాలు ఉంటాయి అన్నమాట. ఈ 14 లోకాలు ఉంటాయి అన్నమాట. అయితే మనకి ఈ క్రియేషన్, ఈ సృష్టి క్రియేట్ చేసినప్పుడు ఏమవుతుందంటే మనకి బ్రహ్మ ఒక్కళ్ళే ఉంటారనమాట. తామర పువ్వులో బ్రహ్మ పుడతారనమాట. పుట్టిన తర్వాత ఆయన కన్ఫ్యూజ్ అవుతారు, ఆయన ఒక్కళ్ళే ఉంటారు, ఎవరు ఉండరు అనమాట. సో ఆయన అనుకుంటారు, ఏంటి నేను ఎందుకు వచ్చాను, నా జీవితం లక్ష్యం ఏంటి, నేను ఏం చేయాలి అని అటు ఇటు తిరుగుతూ ఉంటారంట. తిరుగుతూ ఉన్నప్పుడు ఆయనకేం కనిపించదనమాట. కనిపించకపోతే ఇక మళ్ళా ఆ కాండం ఉంటుంది కదా, ఆ తామర పువ్వు కాండం లోపలికి చివరి వరకు వెళ్తారు. ఏమైనా ఉందా, నేను ఏం చేయాలి, నాకేమైనా తెలుస్తుందా అని. కానీ ఆయనకేం కనిపించదనమాట. నాభి వరకు వెళ్తారనమాట. మహావిష్ణువు నాభి వరకే వెళ్తారు. అక్కడి వరకు వెళ్ళినా ఆయనకేం కనిపించదు. మళ్ళీ వచ్చి తామర పువ్వు మీద కూర్చొని ఉంటారనమాట. అలా కూర్చొని ఉన్నప్పుడు ఆయనకి తప తప అని 2 మాటలు వినిపిస్తాయన్నమాట. అంటే ఏంటంటే ఆయన తపస్సు చేయాలి, మెడిటేషన్ చేయాలి, ధ్యానం చేయాలి అని అర్థం అన్నమాట. అప్పుడు మహావిష్ణువునే ఆయనకి ప్రేరణ కలిగిస్తారనమాట. ఈ వేదాల జ్ఞానమంతా ఆయనకి ఇస్తారు. ఇంకా ఆయనకి ఈ జపం చేయడానికి కూడా ఆయనకి ప్రేరణ కలిగిస్తారనమాట. ఇంకా ఆధ్యాత్మికమైన అండర్స్టాండింగ్ కూడా ఇస్తారనమాట. ఆ జ్ఞానాన్ని కూడా ఇస్తారనమాట. సో ఇక బ్రహ్మకి అర్థమవుతుంది అనమాట, ఆయన ధ్యానం చేయాలి ఇంకా అనేసి అర్థమవుతుంది. ఇంకా ఆయన అప్పుడు భక్తితో ధ్యానంలో కూర్చుంటారనమాట. అయితే మనకి భగవద్గీత, శ్రీమద్ భాగవతం మొదటి స్కందంలో మొదటి అధ్యాయంలో మొదటి శ్లోకం లో కూడా అదే చెప్పారనమాట. నేను స్క్రీన్ షేర్ చేస్తాను, ఒక్కసారి అది చదువుకొని. కనిపిస్తుందా స్క్రీన్? కనిపిస్తుంది మాతాజీ. ఓకే, నేను రిసైట్ చేస్తాను, మీరు నాతో పాటు రిపీట్ చేయండి. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. జన్మాద్యస్య యతో అన్వయాదితరతస్ జన్మాత్స్యాయ చార్దేష్వభిఘ్నస్వరాట్ తేనే బ్రహ్మ హృదయాది కవయే ముహ్యంతి యత్సూరయః తేజో వారిమృదాన్యతా వినిమయో త్రిసర్గో యత్ర త్రిసర్గో మృషా ధామ్నా స్వేన సదా నిరసతః కుహకం సత్యం పరం ధీమహి జన్మాద్యస్య యతో అన్వయాదితరతస్ చార్దేష్వభిఘ్నస్వరాట్ తేనే బ్రహ్మ హృదయాది కవయే ముహ్యంతి యత్సూరయః తేజో వారిమృదాం యథా వినిమయో యత్ర త్రిసర్గో మృషా ధామ్నా స్వేన సదా నిరసత్త కుహకం సత్యం పరం ధీమహి. ఎవరైనా ట్రై చేస్తారా? నేను చదువుతాను మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. గిరిజా మాతాజీ కూడా రైస్ చేశారు, మీరు చదవండి, తర్వాత గిరిజా మాతాజీ చదువుతారు. ఓకే మాతా. ఓం నమో భగవతే వాసుదేవాయ. జన్మాదిజస్య యతోన్యాయదితరతస్ చాద్వేషవిఘ్నసత్వాస్వరాత్ తేనే బ్రహ్మ హృదయాది కవయే ముహ్యంతి యత్సూర్యయః తేజో వారిమృదం యదా వినిమయో యత్ర త్రిసర్గో మృషా ధామ్నా స్వేన సదా నిరస్తకుహకం
కుహకం సత్యం పరం ధీమహి. హరే కృష్ణ మాతాజీ. థ్యాంక్ యూ మాతాజీ. హరికృష్ణ. గిరిజా మాతాజీ మీరు హరే చదువుతారా? హరే కృష్ణ. ఓం నమో భగవతే వాసుదేవాయ. జన్మాదిస్య యతోన్యాయాద్ ఇతరతస్సు చాతేష్వ అభిజ్ఞః స్వరాట్ తేనే బ్రహ్మ హృదయ ఆది కవయే ముహ్యంతి యత్ సూర్యయః తేజో వారిమృతం యదా వినిమయో యత్ర త్రిస్వర్గో మృషా ధామ్నే స్వేన సదా నిరాస్తః కుహకం సత్యం పరం ధీమహి. హరే కృష్ణ మాతాజీ. ధన్యవాదాలు మాతాజీ. థ్యాంక్ యూ మాతాజీ. హరికృష్ణ. అయితే ఇక్కడ మనం మొత్తం చదవట్లేదు. మనం ఒక ఈ సెకండ్ లైన్లో థర్డ్ లైన్లో చెప్పిన విషయం చదువుకుందాం. తేనే బ్రహ్మ హృదయ ఆది కవి అంటే ఏంటంటే ఆది కవి బ్రహ్మ అని చెప్తున్నారు అనమాట. అంటే మనందరినీ సృష్టించింది బ్రహ్మ అని చెప్తున్నారు. సో అంటే ఆది కవి బ్రహ్మ కాబట్టి ఆయన ఒక్కళ్ళే మనకి సృష్టి మొదట్లో ఆయన ఒక్కళ్ళే ఉన్నారు. భగవంతుడు శ్రీకృష్ణుడు లేదా విష్ణుమూర్తి ఆయనకి బ్రహ్మకి ఆ జ్ఞానాన్ని ప్రసాదించారనమాట. మొత్తం వేదాల యొక్క సారాన్ని ప్రసాదించారనమాట. అక్కడి నుంచి మనకి ఎలా వస్తుందంటే అంటే మనకి ఈ వేదాల యొక్క ఉద్దేశం ఏంటంటే భగవంతుని తెలుసుకోవడం అనమాట. అంటే మనకి భగవంతుడు ఈ వేదాల నాలెడ్జ్ని జ్ఞానాన్ని బ్రహ్మకి ఇచ్చారు. బ్రహ్మ ఆ నాలెడ్జ్ని ఆ జ్ఞానాన్ని మిగతా అందరూ ఎవరినైతే ఆయన క్రియేట్ చేస్తారో ఎవరినైతే సృష్టిస్తారో ఆ మానవులందరికీ దాన్ని ప్రసాదించాలని దానివల్ల మనందరం కృష్ణుడికి కనెక్ట్ అవ్వాలని ఇచ్చారనమాట ఆ జ్ఞానాన్ని. సో అందుకనే వేదాలని సౌండ్ ఇన్కార్నేషన్ ఆఫ్ ది గాడ్ అని కూడా అంటారనమాట. ఈ వేదాలన్నీ ఒక మానవుడు ఎవరు క్రియేట్ చేయలేదంట. మనకి ఈ వేదాలన్నీ అపౌరుషేయ అంటారంట. అపౌరుషేయ అంటే ఈ వేదాలు ఒక మనిషి ఎవరికైతే మరణం ఉంటుందో వాళ్ళు క్రియేట్ చేయలేదంట, వాళ్ళు సృష్టించలేదంట. అవన్నీ ఎవరికైతే మరణం ఉండదో వాళ్ళు సృష్టించారు. అంటే భగవంతుడికి మరణం ఉండదు, మనకి ఆత్మలం కాబట్టి మనకు కూడా మరణం ఉండదు. కానీ ఈ భౌతిక ప్రపంచంలోకి వచ్చినప్పుడు మనం భౌతిక దేహం తీసుకుంటాం కాబట్టి భౌతిక దేహానికి మరణం ఉంటుంది. అంటే భగవంతుడికి భౌతిక దేహం ఉండదు కాబట్టి భగవంతుడు అపౌరుషేయ అన్నమాట. అపౌరుషేయ అంటే ఆయనే ఈ ఈ వేదాలన్నీ సృష్టించారని చెప్తున్నారనమాట. ఈ వేదాలన్నీ ఆయన సృష్టించారు. ఇంకా ఆ వేదాల్ని బ్రహ్మకి ఆయన ఆ జ్ఞానాన్ని ప్రసాదించారు. ఆయన ఈ సృష్టి క్రియేట్ చేసినప్పుడు బ్రహ్మనే ముందు సృష్టించారనమాట. ఆయన నాభి నుంచి ఒక తామర పువ్వు వస్తుంది, ఆ తామర పువ్వులో బ్రహ్మ పుడతారు అనుకున్నాం కదా. సో ఆయన పుట్టినప్పుడు ఈ జ్ఞానాన్ని బ్రహ్మకి ఇచ్చారనమాట. అదే మనకి ఈ 15th శ్లోక ఒకటి ఉంటుంది భగవద్గీత 15th చాప్టర్లో 15వ అధ్యాయంలో 15వ శ్లోక ఉంటుంది. దాంట్లో క్లియర్గా చెప్తారు అనమాట. సర్వస్య చాహం హృది సన్నివిష్టో మత్త స్మృతిర్జ్ఞానమపోహనం చ వేదైశ్చ సర్వైరహమేవ వేద్యో వేదాంత కృద్వేద విదేవ చాహం అని చెప్తారు కదా. అంటే నేనే అందరి హృదయాల్లో ఉన్నాను, నేనే మీ అందరికీ ఈ గుర్తుంచుకునే శక్తి ఇస్తాను, స్మృతి ఇస్తాను, జ్ఞానాన్ని ఇస్తాను, అలానే మర్చిపోయే మరపు కూడా ఇస్తానని చెప్తారనమాట దీంట్లో. అయితే సెకండ్ 2 లైన్స్లో ఏం చెప్తారంటే అన్ని వేదాల నుంచి ఏం నేర్చుకోవచ్చు. వేదాంత కృత్ అంటే సృష్టించిన వాళ్ళు అనమాట. ఎవరు వేదాలను సృష్టించారనుకున్నాం? కృష్ణుడే సృష్టించాడు కదా. వేదాంత కృత్ నేనే అని చెప్తున్నారు అనమాట. అంటే నేనే ఈ వేదాలని సృష్టించానని చెప్తున్నారు. వేదవిద్ అంటే ఎవరికి అర్థమవుతాయి వేదాలు? ఆయన సృష్టించారు కాబట్టి కృష్ణుడికే బాగా అర్థమవుతాయి అంట. వేదైశ్చ సర్వైరహమేవ వేద్యో అంటే ఈ వేదాలన్నీ చదవడం వల్ల మనకి ఏం అర్థమవుతుంది? అహం అని చెప్తున్నారు. అహం అంటే ఆయన గురించి అర్థమవుతుందని చెప్తున్నారు అనమాట. అంటే వేదాలు సృష్టించింది కృష్ణుడే, వేదాలు అర్థమయ్యేది కృష్ణుడికే. వేదాలని మనం చదవడం వల్ల మనకు అర్థమయ్యేది కూడా కృష్ణుడి గురించే అంట. సో అదే చెప్తున్నారు అనమాట. వేదైశ్చ సర్వైర్ అహమేవ వేద్యో అని చెప్తున్నారు. వేదాంతకృద్ వేదవిద్ ఏవ చాహం. వేదాంతకృద్ నేనే సృష్టించాను, వేదవిద్ అంటే నాకే అర్థమవుతుంది, మీరు చదవడం వల్ల మీకేం అర్థమవుతుంది? కృష్ణుడి గురించి అర్థమవుతుంది అని చెప్తున్నారు అనమాట. సో 15వ అధ్యాయంలో 15వ శ్లోకంలో క్లియర్గా చెప్పారనమాట. అన్నీ నేనే ఇస్తాను మీకు, స్మృతి నేనే ఇస్తాను, జ్ఞానం నేనే ఇస్తాను, మరపు కూడా నేనే ఇస్తాను. వేదాలన్నీ సృష్టించింది నేనే, వేదాలన్నీ అర్థం చేసుకున్నది కూడా నేనే, దాన్ని చదవడం వల్ల మీకు అర్థమయ్యేది కూడా నేనే అని చెప్తున్నారు అనమాట.
అయితే పూర్వ రోజుల్లో ఏమయ్యేదంటే ముందు యుగాల్లో ఆ, వాళ్ళని శృతిధరాస్ అనేవాళ్ళంటండి. అంటే వాళ్ళు విని దాన్ని అర్థం చేసుకునే వాళ్ళు, గుర్తుంచుకునే వాళ్ళు అనమాట. శృతి అంటే వినడం, ధర అంటే దాన్ని ఆ జ్ఞానాన్ని ఉంచుకోవడం అనమాట వాళ్ళ మైండ్లో. సో ఇప్పుడు ఈ యుగంలో, కలియుగంలో శృతిధరాస్ ఎవరు లేరండి. ఎందుకంటే మనం గురువు గారి నుంచి నేర్చుకుంటాము, ఆ, దాన్ని అర్థం చేసుకుంటాము, దాన్ని రిపీట్ చేస్తాము, దాన్ని రాసుకుంటాం ఒక దగ్గర, లేదంటే పుస్తకాలు రిఫర్ చేసుకుంటాం. మన శృతిధరాస్ కాదనమాట. కానీ ఇంతకు ముందు రోజుల్లో ఏం చేసేవాళ్ళు, వాళ్ళు జస్ట్ వినేవాళ్ళంట. వాళ్ళకి పుస్తకాలు, పెన్నులు ఇలాంటివి ఏమి ఉండేవి కాదు. గురువుగారు చెప్పినట్టు వినేవాళ్ళు, అర్థం చేసుకునేవాళ్ళు, గుర్తుంచుకునేవాళ్ళు, ఇంకా దాన్ని మననం చేసుకునేవాళ్ళు, దాన్ని అందరికీ చెప్పేవాళ్ళు కూడా అన్నమాట. చెప్పేసి దాన్ని వాళ్ళు ఆచరించేవాళ్ళు. ఇవన్నీ ఏమి రాసుకోకుండానే జరిగిపోయాయి అన్నమాట. మనలాగా వాళ్ళకి రాసుకోవాల్సిన అవసరం ఉండేది కాదు, ఎందుకంటే వాళ్ళు శృతిధరాస్ కాబట్టి. సో అవన్నీ వినడం ద్వారానే అయిపోయాయి అన్నమాట ఆ రోజుల్లో. ఎందుకంటే పుస్తకాలు కూడా, పెన్నులు, ల్యాప్టాప్లు, ఐప్యాడ్స్ మనకి ఇప్పుడు ఉన్నట్టే ఉండే కాదనమాట కలియుగంలో లాగా. కానీ ఇప్పుడు ఏం చేస్తారు, మనం వింటాము, నోట్స్ రాసుకుంటాము, మళ్ళీ పుస్తకాలు చదువుకుంటాము, అయినా మర్చిపోతూ ఉంటాం కదా, మనకి అంత గుర్తుండదు. మళ్ళీ మళ్ళీ రివైజ్ చేసుకుంటూ ఉండాలి మనం. కలియుగంలో శృతిధరాస్ కాదు కాబట్టి మనం రాసినా కూడా మర్చిపోతాం కలియుగంలో. ఎందుకంటే ఆ, ఆ, కలియుగంలో మానవులు ఎలా ఉంటారంటే, వాళ్ళు తక్కువ ఆయుర్దాయం తక్కువ ఉంటుంది, ఇంటెలిజెన్స్ తక్కువ ఉంటుంది, తెలివితేటలు తక్కువ ఉంటాయి. మనం అంత రెగ్యులేటెడ్గా ఉండము, అంత నియమంగా ఉండము, అండ్ మనకి అంత మెమరీ కూడా ఉండదు అనమాట. అందుకని కృష్ణుడు ఏమనుకున్నాడంటే, వీళ్ళకి మనకి పుస్తకాల రూపంలో ఇస్తే బాగుంటుంది అనేసి అనుకున్నారంట. మనకి అవన్నీ గుర్తుండవు కాబట్టి. ఇప్పుడు తెలుసు కదా మనకి, కలియుగంలో మనం 100 సంవత్సరాలు అంటాం, కానీ 100 ఏళ్ళు కూడా బతుకుతామని గ్యారెంటీ లేదు. 60-50 నుంచే అన్ని డిసీజులు స్టార్ట్ అయిపోతూ ఉంటాయి. కాకపోతే సత్యయుగంలో 1,00,000 సంవత్సరాలు బతికేవాళ్ళు అంట మానవులు. త్రేతాయుగంలో 1000 సంవత్సరాలు బతికేవాళ్ళు. త్రేతాయుగంలో 10,000 సంవత్సరాలు బతికేవాళ్ళు. ద్వాపర యుగంలో 1000 సంవత్సరాలు బతికేవాళ్ళు. మనకి ఇంకా ఒక్కొక్క యుగానికి ఒక్కొక్క సున్నా తగ్గిపోతూ వస్తుంది అనమాట. ఇప్పుడు మనకి 100 ఏళ్ళు, కానీ మనం 100 ఏళ్ళు బతుకుతామని గ్యారెంటీ కూడా ఉండదు. అలానే వాళ్ళు విని నేర్చుకునే వాళ్ళు. అంటే ఇప్పుడు సత్యయుగంలో వెళ్ళి హరే కృష్ణ మహామంత్రం మీరు 16 రౌండ్లు చేయండి అంటే, వాళ్ళు ఇదేంటి ఇంత చిన్నది ఇచ్చారు అని అనుకుంటారు. అంటే ఏదన్నా నాకు ఒక 100 పేజీలు, 200 పేజీలు ఉన్న మంత్రం ఇవ్వండి, దాన్ని నేను 1000 సంవత్సరాలు తపస్సు చేస్తాను అనే స్టేజ్లో అంత తెలివితేటలు, అంత భక్తి ఉండేయంట అప్పట్లో. మనకి ఇప్పుడు అంత ఒక మాల చేయడానికే కష్టం ఒక్కొక్కసారి. మనకి 16 మాలలు చేయాలంటేనే చాలా కష్టపడుతూ ఉంటాం. అలాంటిది మనకి ఇవన్నీ ఏం గుర్తుండవు కదా. సో అందుకని మనకి అంత జ్ఞాపక శక్తి ఉండదు కాబట్టి భగవంతుడు అనుకున్నారంట, ఈ వేదాల జ్ఞానాన్ని మనం పుస్తక రూపంలో ఇవ్వాలి వీళ్ళకి. కలియుగంలో ఉండే వాళ్ళకి ఇవన్నీ తక్కువ, ఆయువు తక్కువ ఉంటుంది, మెమరీ తక్కువ ఉంటుంది, జ్ఞాపక శక్తి తక్కువ ఉంటుంది, ఇంకా వాళ్ళకి నియమంగా ఉండలేరు, ఇవన్నీ ఉంటాయి కాబట్టి భగవంతుడు దయతో ఇవన్నీ పుస్తక రూపంలోకి రాశారు. ఎలా అంటే వ్యాసదేవ్ అవతారంలో రాశారనమాట. వ్యాసదేవ్ కూడా భగవంతుడి అవతారమే అనమాట. లిటరరీ ఇన్కార్నేషన్ అంటారనమాట ఆయన్ని. సో ఆయన అంటే మనకి శక్త్యావేశ అవతారం అని కూడా అంటారనమాట. ఈ అవతారాలు చాలా ఉంటాయి అన్నమాట. పురుషావతారాలు, గుణావతారాలు, మన్వంతర అవతారాలు, యుగావతారాలు, లీలావతారాలు, శక్త్యావేశ అవతారాలు అని చాలా రకరకాల అవతారాలు ఉంటాయి అన్నమాట భగవంతుడికి. అయితే ఈ ఈ అవతారం ఏంటంటే, వ్యాస భగవానుడి అవతారం శక్త్యావేశ అవతారం అన్నమాట. శక్త్యావేశ అవతారం అంటే ఆయనకి ఒక పర్టికులర్ శక్తి ఉంటదన్నమాట. ఆ శక్తి ఏంటంటే ఆ, ఈ వేదాలు రాయడం అనే శక్తి ఉంటుందన్నమాట. అయితే ఇంకొక ఉదాహరణ ఏంటంటే, పృథు మహారాజు ఉంటారు. పృథు మహారాజు అని మీరు వినే ఉంటారు కదా. ఆయనకి ఏం శక్తి ఉంటుంది, ఆయన కూడా శక్తావేశ అవతారమే అన్నమాట. అంటే పృథు మహారాజు అనే ఆయన జీవి, వ్యాసదేవి కూడా జీవి అన్నమాట. కానీ ఆయన, ఒక్క నిమిషం. సో పృథు మహారాజు, వ్యాసదేవు, బ్రహ్మ వీళ్ళందరూ జీవులే. కానీ వాళ్ళకి భగవంతుడు ఆ శక్తి ఇస్తారు కాబట్టి వాళ్ళు శక్తి ఆవేశ అవతారాలు అవుతారు అనమాట. సో పృథు మహారాజ్కి పాలనా శక్తి ఉంటుందన్నమాట. ఎలా పరిపాలించాలి అనే శక్తి ఇచ్చారు కాబట్టి ఆయన శక్తి ఆవేశ అవుతారు అనమాట. అలానే బ్రహ్మ కూడా శక్తి ఆవేశ అవుతారు. ఆ, ఆయనకేం శక్తి ఉంటుంది, సృష్టి సృష్టి శక్తి ఉంటుందన్నమాట. ఎందుకంటే ఆయనే సృష్టిస్తారు కాబట్టి, ఈ ప్రపంచాన్నంతటిని ఆయనకి సృష్టి శక్తి ఇచ్చారు కాబట్టి ఆయన శక్తావేశ అవతారం. ఆయనకి ఏమి శక్తి ఉంటుందంటే సృష్టి శక్తి ఉంటుందన్నమాట.
మీరు పరశురాం గురించి కూడా వినే ఉంటారు కదా, ఆయన కూడా శక్తి ఆవేశ అవుతారే. ఆయనకేం శక్తి ఉంటుంది? దుష్టదమన శక్తి ఉంటుందంట. అంటే దుష్టులందరినీ ఆయన చంపేస్తా ఉంటారు అనమాట పరశురాం. అందుకని ఆయన దుష్టదమన శక్తి ఉంటుంది కాబట్టి ఆయన కూడా శక్తి ఆవేశ అవతారమే. అయితే కుమారాస్ అని ఉంటారు, నలుగురు కుమారులు ఉంటారు కదా, సనత్ సనాతన సనంద, వీళ్ళు నలుగురు కూడా శక్తి ఆవేశ అవుతారే. వీళ్ళకి జ్ఞాన శక్తి ఉంటుంది అనమాట. అయితే నారదముని కూడా శక్తి ఆవేశ అవతారమే అంట. ఆయనకేం శక్తి ఉంటుంది? భక్తి. భక్తి శక్తి ఉంటుంది కదా. ఆయన భక్తి చేస్తారు, భక్తిని ఆయన ప్రీచ్ చేస్తారనమాట. భక్తిని టీచ్ చేస్తారు, భక్తి చేస్తారు. ఆయనకి భక్తి అనే శక్తి ఉంటుందన్నమాట. అలానే వ్యాసదేవి కూడా శక్తి ఆవేశ అవుతారు. ఆయనకి వేదాలు రాసే శక్తి ఉంటుందన్నమాట. అందుకని ఈ నాలెడ్జ్ అంతా, ఈ జ్ఞానాన్ని అంతా తీసుకోలేరు కాబట్టి, కలియుగంలో ఉన్న వాళ్ళు శృతిధరాస్ కాదు కాబట్టి, వాళ్ళు విన్నది విన్నట్టు గుర్తుంచుకోలేరు కాబట్టి, కలియుగంలో జనాల కోసం, ఈ మానవుల కోసం మనకి ఇవన్నీ పుస్తక రూపంలో రచించారు వ్యాసదేవుడు అనమాట. అయితే ఈ వేదాలన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయి అని అనుకున్నాం కదా మనం. ఈ వేద జ్ఞానం అంతా కృష్ణుడు బ్రహ్మకి ఇస్తారనమాట. ఆ బ్రహ్మ ఏం చేస్తారంటే, ఆయనకి 4 ముఖాలు ఉంటాయి కదా, 4 నోరులు ఉంటాయి అన్నమాట. వాటిలో నుంచి వేదాలు వల్లిస్తూ ఉంటారన్నమాట. అయితే వేదాలు వల్లిస్తూ ఉన్నప్పుడు ఎలా అంటే, ఆయన 4 నోరుల నుంచి ఒకేసారి చదువుతూ ఉంటారన్నమాట ఆ వేదాలు. అయితే మనకి ఇప్పుడు ఎలా అయితే మనకి కొన్ని స్టోన్స్ ఉన్నాయనుకోండి, ఈ రెడ్ స్టోన్స్, బ్లూ స్టోన్స్, ఎల్లో స్టోన్స్, గ్రీన్ స్టోన్స్, 4 రకాల రంగులున్న రాళ్ళు ఉన్నాయనుకోండి. ఆ రాళ్ళన్నీ ఒక దగ్గర పడేస్తే మొత్తం అన్ని కలగాపులగం అయిపోయి ఉంటాయి కదా, అలా ఆయన 4 నోర్ల నుంచి వేదాలు వల్లిస్తుంటే అలా ఉందంట. అందుకని వేదవ్యాస్ ఏం చేశారంటే ఆ 4 సపరేట్ చేశారంట. సపరేట్ చేసి ఏం ఏం వేదాలు ఉన్నాయి మనకి? సామవేదము, ఋగ్వేదం, వేదము, సామవేదము, యజుర్వేదము, అధర్వణ వేదం. అవును. ఋగ్వేద, సామవేద, యజుర్వేద, అథర్వణ వేద, ఈ 4 వేదాలు. అంటే ఈ 4 రకాల రాళ్ళు ఒకేసారి ఇట్లా అన్ని ఒకే కుప్పలాగా పడేస్తే ఎలా ఉంటుందో అలా ఉన్నాయంట ఆయన చదువుతుంటే 4 బ్రహ్మ. అందుకని దాన్ని డివైడ్ చేశారంట, దాన్ని సపరేట్ చేశారు. వేదవ్యాస ఏం చేశారంటే ఆ వేదాలన్నిటినీ ఋగ్వేద, అంటే ఒకటే వేదం ఉండేది, ఆయన 4 నోరుల నుంచి చెప్తా ఉండేవాళ్ళు. అది అందరికీ అర్థం కాదు కాబట్టి వేదవ్యాస ఏం చేశారంటే ఆ వేదాన్ని 4 వేదాల కింద మార్చారనమాట. 4 వేదాల కింద మార్చి దాన్ని సామవేద, ఋగ్వేద, అథర్వణ వేద, యజుర్వేద అని దాన్ని సపరేట్ చేశారనమాట. అయితే మొదట్లో ఒక వేదం ఉండేది, అది బ్రహ్మ 4 నోరుల నుంచి చెప్తూ ఉండేవాళ్ళు. దాన్ని అందరికీ అర్థం కాదు కాబట్టి దాన్ని 4 కింద ఈ వ్యాసదేవు డివైడ్ చేశారనమాట. అయితే మనకి 18 పురాణాలు కూడా ఉంటాయంట. నేను ఒకసారి స్క్రీన్ షేర్ చేస్తాను, మనం అవేంటో చూద్దాము. సో పురాణాలన్నీ మనకి ఈ 3 రకాలుగా డివైడ్ చేశారంట, విభజించారు. సాత్వికం, రాజసికం, తామసికం, ఈ 3 రకాల పురాణాల కింద డివైడ్ చేశారు. ఇవి మొత్తం 18 పురాణాలు ఉంటాయి అన్నమాట మనకి. ఈ 18 పురాణాల్లో మనకి సాత్వికంలో వచ్చేది భాగవత పురాణం, విష్ణు పురాణం, పద్మ పురాణం, నారద పురాణం, గరుడ పురాణం, వరాహ పురాణం అన్నమాట. రాజసికంలో వచ్చేది ఎవరైనా చదువుతారో? రాజసికంలో వచ్చే పురాణాలు ఒకళ్ళు రాజసికం చదవండి, ఒకళ్ళు తామసికం చదవండి. వామన పురాణం, మార్కండేయ పురాణం, బ్రహ్మ పురాణం, భవిష్య పురాణం, బ్రహ్మ వైవంతర పురాణం, బ్రహ్మాండ పురాణం. హరే కృష్ణ మాతాజీ, ధన్యవాదాలు. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ. మధ్య పురాణం, తామసికం. కూర్మ పురాణం, స్కంద పురాణం, అగ్ని పురాణం, శివ పురాణం. హరే కృష్ణ మాత. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ. సో మనకి ఈ 18 పురాణాలు ఈ 3 రకాల పురాణాల కింద విభజించారనమాట. సాత్వికం, రాజసికం, తామసికంలో అంటే ఈ సాత్విక పురాణంలో మనకి భాగవత పురాణం అని వస్తుంది, కానీ మనం చదివే శ్రీమద్ భాగవతం దీని నుంచే వచ్చిందనమాట. అది ఎలా వచ్చిందనేది మనం తర్వాత చెప్పుకుందాం. అయితే ఈ సాత్విక పురాణంలో మొట్టమొదటిది భాగవత పురాణం. కానీ ఇప్పుడు మనం చదువుకునే శ్రీమద్ భాగవతం సాత్వికం కన్నా ఎక్కువ అన్నమాట. ఇది ఈ 3 రకాల్లోకి రాదు. అది ఎలా చేశారు అనేది కూడా మనం మాట్లాడుకుందాం. అయితే మొత్తం మనకి 18 పురాణాలు ఉంటాయి అనేది మీరు గుర్తుంచుకోండి.
ఈ 18 పురాణాలు ఈ 3 రకాలుగా విభజించారనేది కూడా ఒకటి గుర్తుంచుకోండి. అయితే ఈ పురాణాలన్నీ అంటే ఈ గుణాల్లో ఉండే వాళ్ళకన్నమాట. సాత్వికంలో ఉండేవాళ్ళు ఈ 6 చదువుతారు, రాజసికంలో ఉండేవాళ్ళు ఈ 6 చదువుతారు, తామసికంలో ఉండేవాళ్ళు ఈ 6 చదువుతారనమాట. సో అయితే మనకి ఎవరైతే మాట్లాడట్లేదో వాళ్ళు మ్యూట్ లో ఉంటారా? నేను ఒక్క నేనేం నిమిషం చేశాను mute అంటావు? చేస్తాను. నువ్వు ఒక్క పొద్దున్నే ఏం నిమిషం. ఓకే. సో మనం ఆ, ఇవన్నీ ఈ వేదాలన్నీ ఈ వేద జ్ఞానం అంతా ఈ పురాణాల్లో పొందుపరిచారనమాట. అయితే మనకి ఎలా ఇంతకుముందు మనకి ఏదన్నా నిల్వ ఉంచాలంటే ఏం చేసేవాళ్ళు మన అమ్మమ్మలు నానమ్మలు ఏం చేసేవాళ్ళు? ఈ ఈ పచ్చళ్ళు చేసేవాళ్ళు కదా, మనకి జాడీలలో పెట్టి నిల్వ ఉంచేవాళ్ళు కుండలు కదా. వాడేవారు నాకు తెలిసి. కుండలు ఆ, మా మట్టి కుండలు కుండల్లో వాడేవారు. ఆ, కుండల్లో జాడీలలో ఈ ఈ పచ్చళ్ళు నిల్వ ఉంచేవాళ్ళు కదా. అంటే ఇప్పుడు ఇప్పుడు మామిడికాయ పచ్చడి చేస్తే అది జాడీలో పెట్టేవాళ్ళు. ఇంకేవైనా పచ్చళ్ళు, టమాటా పచ్చడి ఏదైనా జాడీల్లో పెడితే అవి ఆ, ఈ సంవత్సరం అంతా నిల్వ ఉంటాయి కదా. సో అలా మనకి నిల్వ ఉంచేవాళ్ళు అనమాట. కానీ ఈ ఈ జ్ఞానాన్ని, ఈ పురాణాల్ని ఎలా నిల్వ ఉంచేవాళ్ళు? ఎలా నిల్వ ఉంచేవాళ్ళు అంటే అందరికీ చెప్పడం వల్ల అంట. అంటే ఇప్పుడు గురువు గారు ఉంటారు, ఆయన వాళ్ళ శిష్యులకు చెప్తారు, ఆయన వాళ్ళ శిష్యులకు చెప్తారు, ఆయన వాళ్ళ శిష్యులకు చెప్తారు. అలా చెప్పడం వల్ల మనకి ఇదంతా నిలవ ఉందన్నమాట. అంటే ఇప్పుడు మామూలుగా ఇప్పుడు మనకి చెప్పాలంటే మీ దగ్గర ఒక 10 గోల్డ్ కాయిన్స్ ఉన్నాయనుకోండి, మీరు 10 మంది ఫ్రెండ్స్కి ఇచ్చేసారనుకోండి, మీ దగ్గర ఏముండదు కదా. కానీ జ్ఞానం అలా కాదనమాట. జ్ఞానం ఎలా అంటే మనం ఎంత ఇస్తే అంత పెరుగుతుందన్నమాట. మనం పంచే కొద్దీ పెరుగుతుందన్నమాట జ్ఞానం. అందుకనే అప్పుడు మీరు ఒక భగవద్గీతలో 10 శ్లోకాలు ఉన్నాయనుకోండి, ఈ 10 శ్లోకాలు మీరు ఎవరికైనా 10 మందికి చెప్తే అయిపోతుందా? మీ జ్ఞానం ఖాళీ అయిపోదు కదా. మనకి ఈ ఈ బంగారం ఖాళీ అయిపోయినట్టు అది ఖాళీ అయిపోదన్నమాట. అందుకని మనం ఎంతమందికి చెప్తే అంత మన జ్ఞానం, మన అండర్స్టాండింగ్ పెరుగుతాయి అన్నమాట. సో మనం అలా జ్ఞానాన్ని పెంచుకోవాలంటే మనం చదువుకోవడమే కాకుండా మన పక్కన వాళ్ళకు కూడా చెప్పాలి. అలానే ఈ జ్ఞానాన్ని పొందుపరిచారు. ఎలా పొందుపరిచారంటే ఎలా దాన్ని నిల్వ ఉంచగలిగారు, దాన్ని ఎలా ఇన్ని ఇన్ని సంవత్సరాల నుంచి మనకి ఎలా వస్తుంది? వేదవ్యాసు ఈ వేదాలు పురాణాలు రాసింది మనకి కలియుగం స్టార్ట్ అవబోతుందన్న టైంలో రాశారనమాట. అవన్నీ పుస్తక రూపంలో అలా ఉన్నాయి. అలా దాన్ని మనందరికీ ఎలా చెప్తున్నారంటే అలా చెప్తున్నారనమాట. ఎలా అంటే వాళ్ళు చదువుకుంటారు, గురువు గారు వాళ్ళు శిష్యులకు చెప్తారు, వాళ్ళ శిష్యులు వాళ్ళ శిష్యులకు చెప్తారు. అలాగా మొత్తం వస్తుంది. అయితే మన ఈ వేదాల నాలెడ్జ్ ఎట్లా వచ్చింది అనేది కూడా ఒకసారి చూద్దాము. నేను ఒకసారి స్క్రీన్ షేర్ చేస్తే ఒక చిన్న పిక్చర్ ఉంటుంది. సో ఇలా మన వ్యాసదేవ్ నుంచి ఇలా వస్తుందన్నమాట. ఆయన 4 వేదాలు చేశారు కదా. ఇది ఋగ్వేదం, అథర్వణ వేదం, యజుర్వేదం, సామవేదం, ఇంకా పురాణాలు 18 పురాణాలు. ఈ మొత్తం వ్యాసదేవి ఏం చేశారంటే ఇవన్నిటిని ఒక్కొక్కళ్ళ శిష్యులకి ఇచ్చేసారనమాట. ఆయన శిష్యుడైన పైలమునికి ఋగ్వేదం ఇచ్చారంట. ఇంకా అథర్వణ వేదం సుమంతు అనే ఋషికి ఇచ్చారనమాట. యజుర్వేదం వైశంపాయనుడికి ఇచ్చారంట. సామవేదం జైమిని ఋషికి ఇచ్చారంట. పురాణాసు రోమహర్షణకి ఇచ్చారనమాట. ఈ 4 వేదాలు పురాణాలు ఇలా 5 శిష్యులకి ఇచ్చారనమాట. వ్యాసదేవి ఇచ్చి ఏం చెప్పారంటే ఇవ్వడం అంటే ఆయన జ్ఞానాన్ని ఇచ్చారనమాట. పుస్తక రూపంలో ఇచ్చారు, ఇంకా జ్ఞాన రూపంలో కూడా ఇచ్చారనమాట. వాళ్ళందరికీ ఇచ్చి వాళ్ళనే ఇంకా వాళ్ళ శిష్యులకి వాళ్ళ శిష్యులకి వాళ్ళ శిష్యులకి ఇవ్వమని చెప్పారనమాట. అయితే ఈ పైలముని ఏం చేశారంటే ఆయనకి 2 శిష్యులు ఉంటారు, ఇంద్రప్రమితి అండ్ బష్కల అని 2 శిష్యులు ఉంటారు. వాళ్ళిద్దరికి ఇచ్చి వాళ్ళని ఈ జ్ఞానాన్ని ప్రసాదించమని చెప్పారనమాట. సో వాళ్ళందరూ ఇంకా వాళ్ళ శిష్యులకి అలా వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళు కూడా అర్థమయ్యే విధంగా బాగా తక్కువ జ్ఞానం ఉన్న వాళ్ళకు కూడా అర్థమయ్యే విధంగా వాటిని డివైడ్ చేసి చేసి అందరికీ ఇలా ఇచ్చుకుంటూ వచ్చారనమాట. మీకు తెలుగులో కావాలంటే ఇక్కడ ఉంది. వ్యాసదేవుడు ఈ ఋగ్వేదం, అథర్వణ వేదం, యజుర్వేదం, సామవేదం, ఇంకా పురాణాలు ఈ 5ని ఎవరెవరికి ఇచ్చారో ఇక్కడ రాసుంది. ఋగ్వేదాన్ని పైలమునికి ఇచ్చారు. పైలుడు భాష్కలుడు ఇంద్రప్రమితి ఇద్దరికి ఇచ్చారు. ఇంద్రప్రమితి మార్కండేయుడు, ఆయన శకులుడు, ఇలా చాలా మందికి అలా వెళ్తూ వచ్చిందనమాట. మాతాజీ ఏమన్నా ప్రశ్న ఉందా?
గిరిజా మాతాజీ. ఇది మనం స్క్రీన్ షాట్ తీసుకోవచ్చా? ఎట్లా అంటే ఎట్లా జ్ఞాపకం ఉంచుకోవాలి? రాయడానికి చాలా టైం నేను పడుతుంది. షేర్ చేస్తా మాతాజీ, ఇది గ్రూప్ లో షేర్ చేస్తాను. Thank ఈ you. ఇది తెలుగులో లేదు, మీకు ఇంగ్లీష్ లో ఉంది. ఇదైతే మొత్తం ఇట్లా పిక్చర్ రూపంలో ఉంది, కానీ ఇదైతే మనకి తెలుగులో కావాలంటే నేను ఇట్లా దాన్ని ట్రాన్స్లేట్ చేశాను. మీకు రెండు షేర్ చేస్తాను, మీకు గ్రూప్ లో పెడతాను. థ్యాంక్ యూ మాతాజీ. అయితే మనకి వేదవ్యాసుడికి ఇంతమంది శిష్యులు ఉన్నారు, వాళ్ళ వాళ్ళ శిష్యులు వీళ్ళందరూ వాళ్ళ ఆ జ్ఞానాన్ని దాన్ని అక్కడ ఆపేయకుండా అందరికి పంచుతూ వస్తున్నారు అనమాట. అలా అధర్వణ వేదం సుమంతుడు అనుకున్నాం కదా, సుమంతుడు కదంబ మునికి చెప్పారు. యజుర్వేదం వైశంపాయనుడు యజ్ఞవాకల్య అనే మునికి చెప్పారు. ఆయన వాళ్ళ వాళ్ళ శిష్యులకి ఇట్లా చెప్పుకుంటా వచ్చారు. సామవేదం జైమిని మునికి చెప్పారు. సుమంతుడు ఇంకా సూతవ అనే వాళ్ళకి చెప్పారు. ఇంకా సుకర్మ అనే ఆయనకి కూడా చెప్పారు. వాళ్ళ శిష్యులు హిరణ్యనాభకృత, అవంతి వీళ్ళందరికీ చెప్పారు. సో పురాణాలు అయితే రోమహర్షణుడికి చెప్పారు అనమాట. ఆయన త్రాయిరుని అని ఆయనకి చెప్పారు. కశ్యప మునికి చెప్పారు. సావర్ణి మునికి చెప్పారు. అక్తవర్ణ, వైశంపాయన, హరిత వీళ్ళందరికీ చెప్పారు అనమాట రోమహర్షణ. సో అలా వాళ్ళ వాళ్ళ శిష్యుల ద్వారా వచ్చినాయి. అయితే మనకి ఎలా వచ్చిందంటే గురు శిష్య పరంపరలో వచ్చింది. అదే మనం ముందు నుంచి తీసుకున్నట్టయితే కృష్ణుడి దగ్గర నుంచి బ్రహ్మకు వచ్చింది, బ్రహ్మ నుంచి నారద మునికి వచ్చింది, నారద ముని నుంచి వ్యాసదేవుడికి వచ్చింది, వ్యాసదేవుడు నుంచి ఆయన కొడుకైన సుఖదేవ గోస్వామికి వచ్చింది, సుఖదేవ గోస్వామి నుంచి పరీక్షిత్ మహారాజు ఇంకా సూత గోస్వామికి వచ్చింది, అక్కడి నుంచి సూత గోస్వామి నుంచి నైమిషారణ్యంలో ఋషులందరికీ వచ్చింది. అలా 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 వచ్చి మనకి ఈ గురు పరంపర ఉంది కదా, వైష్ణవ పరంపర. మనమైతే శిల ప్రభుపాదుల వారి నుంచి వింటున్నాం. ఆయన గురువు గారు భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్, ఆయన గురువు గారు గౌర్ కిషోర్ దాస్ బాబాజీ, ఆయన గురువు గారు అలా 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 మనం వెనక్కి తిరిగి చూసుకుంటే చివరికి కృష్ణుడు ఉంటారు అనమాట. సో మధ్యలో ఏమీ బ్రేక్ ఉండదు. అలా ఎప్పుడైతే అలా బ్రేక్ అవుతుంది అనుకున్నప్పుడు కృష్ణుడు ఉద్భవిస్తారు, మళ్ళా రీఎస్టాబ్లిష్ చేస్తారు, ధర్మాన్ని మళ్ళీ పునఃస్థాపిస్తారు అనుకున్నాం కదా. అలానే భగవద్గీత అర్జునుడికి చెప్పినప్పుడు పునఃస్థాపించడానికి చెప్పారనమాట. ఈ భగవద్గీత ఎప్పుడో చాలా యుగాల క్రితమే సూర్య భగవానుడికి చెప్పారు కృష్ణుడు. ఆయన నుంచి మనువులకి అలా అలా వస్తూ వచ్చింది. మధ్యలో కొద్దిగా బ్రేక్ అయినట్టు అనిపించి కృష్ణుడు మళ్ళా దాన్ని పునరుద్ధరించడానికి పునఃస్థాపించడానికి మళ్ళా అర్జునుడికి చెప్తారనమాట. అందుకని మనకి ఎప్పుడైనా సరే ఈ జ్ఞానాన్ని గురు శిష్య పరంపరలో నేర్చుకోవాలి. ఆ నేర్చుకున్న అప్పుడు మనం మన గురువుగారు అలా చివరికి వెళ్ళినప్పుడు కృష్ణుడు ఉండాలన్నమాట. అప్పుడే మనకి కరెక్ట్గా ఉంటుంది ఆ జ్ఞానం. మధ్యలో ఎవరైనా వేరేగా ఉంటే గనక అదంతా వేరేగా అయిపోతుంది, జ్ఞానం మనకి సరిగ్గా రాదు, అవన్నీ చేంజ్ అయిపోతాయి. మీకు తెలుగులో కావాలంటే ఇక్కడ ఇది కూడా ఉంది, నేను ఇది కూడా షేర్ చేస్తాను మాతాజీ. గురు శిష్య పరంపరలో కృష్ణుడు నుంచి బ్రహ్మ నుంచి నారదముని నుంచి వ్యాసముని నుంచి సుఖదేవ గోస్వామి నుంచి పరీక్షిత్, ఇంకా సూత గోస్వామి, పరీక్షిత్ మహారాజ్ సూత గోస్వామి నుంచి నైమిషారణ్యంలో ఋషులు, ఇలా నైమిషారణ్యంలో ఋషుల నుంచి ఇంకా మన వైష్ణవ పరంపర ఉంటుంది కదా, వాళ్ళందరూ అనమాట, వాళ్ళందరూ వస్తారు. సో ఇట్లా మన జ్ఞానాన్ని ఎక్కడి నుంచి వచ్చింది నేర్చుకున్నాము, మనకి ఎవరెవరు ప్రసాదించారు నేర్చుకున్నాము, దాన్ని మనం ఎలా తీసుకోవాలి అనేది కూడా చూసాము. ఇంకా మనం మిగతావి కూడా చూద్దాం. యాక్చువల్గా ఇంకా చెప్పుకోవాల్సినవి కూడా చాలా ఉన్నాయి. సో వ్యాసదేవు వాళ్ళ డిసైపుల్స్కి అట్లా వాళ్ళ శిష్యులకి అలా ఇచ్చారు అనుకున్నాం కదా. సో మనం ఎలా ఒకళ్ళ నుంచి నేర్చుకోవాలి, గురువు గారి నుంచి నేర్చుకోవాలి, రైట్ పరంపరలో నేర్చుకోవాలి, నేర్చుకున్న దాన్ని మనం కూడా అందరికీ చెప్పాలన్నమాట. అయితే ఈ స్క్రిప్చర్స్ 2 రకాలు ఉంటాయంట, శృతి, స్మృతి. మొత్తం అన్ని స్క్రిప్చర్స్, అన్ని గ్రంథాలు, అన్ని వేదాలు 2 రకాలుగా విభజిస్తారనమాట, శృతి, స్మృతి అని. శృతి అంటే ఏంటంటే మనం వినడం వల్ల, అంటే సౌండ్ వల్ల అది నేర్చుకుంటాం అనమాట. అంటే నోటితో చెప్తారు, ఆ సౌండ్ వల్ల మనం నేర్చుకుంటాము. అంటే వేదాలు, ఉపనిషత్తులు మనకి గురువుగారు చెప్తారు, చెప్పడం వల్ల వింటారు, శిష్యులు విని నేర్చుకుంటారు అనమాట, విని గుర్తుంచుకుని నేర్చుకుంటారు అనమాట. అంటే వాళ్ళకి దాంట్లో ఎక్కువ ఫిలాసఫీ ఉంటుంది అనమాట. శృతిలో మనకి ఎక్కువ ఫిలాసఫీ ఉంటుంది, స్టోరీస్ ఎక్కువ ఉండవు అనమాట. కథలు, భగవంతుడి గురించిన లీలలు, కథలు ఇలాంటివి తక్కువ ఉంటాయి అనమాట. మనకి ఎక్కువ ఫిలాసఫీ ఉంటుంది. స్మృతిలో ఏముంటుందంటే
అవి రాస్తారనమాట. స్మృతి గ్రంథాలు రాస్తారు. దాంట్లో స్టోరీస్ ఉంటాయి. దాంట్లో మనకి ఇంతకుముందు యుగాల్లో ఏమేమి జరిగినాయి, భగవంతుడి లీలలు ఎలా జరిగినాయి, కథలు ఎట్లా జరిగినాయి, పురాణాల్లో ఏమేమి ఉన్నాయి అనేవి అన్నీ ఉంటాయన్నమాట. అంటే ఇంట్రెస్టింగ్గా ఉంటాయన్నమాట. సో స్టోరీస్ ఉంటాయి. ఇంతకుముందు యుగాల్లో జరిగిన విషయాలు ఉంటాయి. ఇంకా అంటే ఇమాజినరీ స్టోరీస్ ఏమి ఉండవు, అంటే కల్పితాలు ఉండవు అనమాట. నిజమైన జరిగిన స్టోరీసే ఉంటాయి. అయితే కలియుగంలో జనరల్గా మనకి స్మృతి ఎక్కువ గుర్తుంటుందన్నమాట. శృతి మనకి అంత అర్థం కాదు, దాంట్లో ఎక్కువ ఫిలాసఫీ ఉంటుంది కాబట్టి మనకి అంత అర్థం కాదు. అందుకని మనం వేదాలు ఇంకా ఈ ఉపనిషత్తులు చదవం అనమాట. చదివినా కూడా మనకి గుర్తుండదు, అవి చాలా టఫ్గా ఉంటాయి అన్నమాట. అవి నేర్చుకోవాలన్నా చాలా ఇంటెలిజెన్స్ ఉండాలి. అందుకని మనం ఎక్కువ స్మృతి గ్రంథాలనే నేర్చుకుంటాం అనమాట. అంటే రామాయణం, మహాభారతం, భగవద్గీత, శ్రీమద్ భాగవతం ఇవి నేర్చుకుంటాం అనమాట మనం. ఎందుకంటే అవి మన కలియుగంలో ఉన్న మానవులకి ఈజీగా అర్థమవుతాయి, మనం గుర్తుంచుకోగలుగుతాం అనమాట. ఈ శృతి స్క్రిప్చర్స్ అయితే మనం గుర్తుంచుకోలేమన్నమాట. దాంట్లో ఎక్కువ ఫిలాసఫీ ఉంటుంది కాబట్టి మనకి కథ రూపంలో అయితేనే మనకి కొన్ని గుర్తుంటాయి. మనకి అర్థం అవ్వాలన్నా కూడా అంత జ్ఞాపక శక్తి ఉండదు, అంత తెలివితేటలు కూడా మనకి అంత తక్కువ ఉంటాయి అన్నమాట. ఎవరో కొంతమంది నేర్చుకుంటారు, వాళ్ళకు కూడా అంత బాగా అర్థమవుతుందా అనేది కూడా డౌటే అన్నమాట. సో ఈ రెండు రకాల వాటిల్లో మనం ఎక్కువ నేర్చుకునేది స్మృతి స్క్రిప్చర్స్ అన్నమాట. స్మృతి గ్రంథాలని నేర్చుకుంటాం అన్నమాట. అయితే మన ఆచార్యులు ఏం చేస్తారంటే ఆ స్మృతి శృతి రెండింటిని మన మానవాళికి ఒక సిస్టమాటిక్ మెథడ్లో అందిస్తారు. మనకి ఎలా అర్థమయ్యే విధంగా ఎలా చెప్పారు అనేది మనకి వేదవ్యాస్ నుంచి వస్తుంది. మన ఆచార్యులు ఏం చేస్తారంటే మన శ్రీల ప్రభుపాద ఏం చేశారంటే ఆల్రెడీ ఉన్నాయి కదా, మరి మా ఆయన ఎందుకు రాశారని మీకు డౌట్ రావచ్చు. ఆయన ఎందుకు రాశారంటే మనకి సాంస్క్రిట్లో ఉన్నాయి, మన ఇండియా మన భారతదేశంలో ఉన్న అన్ని లాంగ్వేజ్ల్లో కూడా లేదు, కొన్ని లాంగ్వేజెస్లోనే మాత్రమే ఉంది. సో అందుకని ఆయన ఇంగ్లీష్లో రాశారనమాట శ్రీల ప్రభుపాద. అందుకని ఆయన సాంస్క్రిట్ పుస్తకాలని తీసుకొని ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ చేశారు, ఇంగ్లీష్లో చేశారు. ఇంకా చాలా రకరకాల విదేశీ భాషల్లో కూడా ఆయన ట్రాన్స్లేట్ చేశారు, వాళ్ళ భక్తుల సహాయం తీసుకొని, ఆయన శిష్యుల సహాయం తీసుకొని. సో ఆచార్యులు ఏం చేస్తారంటే వాళ్ళు భగవంతుడి రిప్రజెంటేటివ్స్ అంటారనమాట. వాళ్ళు నేర్చుకొని మనకి తగ్గట్టుగా, అంటే మనకి అర్థమయ్యే విధంగా చెప్తారనమాట. అంటే టైం ప్లేస్ సర్కమ్స్టాన్స్ అంటారు. అంటే మన ఇప్పుడున్న టైం, కలియుగ టైంలో మన భారతదేశంలో ఉన్నాం, విదేశంలో ఉన్నాం, దాన్ని బట్టి సందర్భాన్ని బట్టి మనకి అర్థమయ్యే విధంగా చెప్తారనమాట అవన్నీ. సో వాళ్ళు రాసే పర్పోర్ట్స్ కానీ కమెంటరీస్ కానీ అవన్నీ మనం అర్థం చేసుకోవాలంటే మనం వాళ్ళ రాసిన పుస్తకాలు చదవాలన్నమాట. ఎలా అయితే మనం బ్రహ్మకి ఎలా నాలెడ్జ్ ఇచ్చారో, బ్రహ్మ వ్యాసదేవ్కి ఎలా ఇచ్చారో, వ్యాసదేవ్ దాన్ని ఎలా వేదాలని 4 రకాలుగా డివైడ్ చేశారు, ఇవన్నీ నేర్చుకున్నాం మనం. ఆ డివైడ్ చేసిన వాటిని వాళ్ళ శిష్యులకి ఎలా ఇచ్చారు, వాళ్ళ శిష్యులకి ఎట్లా ఇచ్చారు, అలాంటివి మనం నేర్చుకున్నాం. అయితే మనం భాగవతం ఎలా వచ్చింది అనేది కూడా ఒకసారి చూద్దాము. అయితే మనకి ఇవన్నీ రాసిన తర్వాత పురాణాలు, ఉపనిషత్తులు, మహాభారత్ ఇవన్నీ రాశారు కదా వేదవ్యాస్ మహర్షి. అయితే ఆయనకి తృప్తి ఉండదన్నమాట. తృప్తి ఉండకపోతే ఆయన ఏం చేస్తారంటే నారదముని వస్తారు. నారదముని వచ్చి వేదవ్యాస్కి చెప్తారనమాట. ఏమంటారంటే నువ్వు చాలా పురుషార్థాల గురించి ఎక్కువ రాసావు, నువ్వు రాసిన గ్రంథాల్లో వేదాల్లో మొత్తం. పురుషార్థాలు అంటే ఏంటి? 4 పురుషార్థాలు ఉంటాయి కదా, ధర్మ అర్థ కామ మోక్ష. ఈ పురుషార్థాల గురించి ఎక్కువ రాసావు, నువ్వు భగవంతుడి గురించి ఎక్కువ రాయలేదు, ఆయన భక్తుల గురించి ఎక్కువ రాయలేదు, ఆయన లీలల గురించి రాయలేదు. సో అందుకే నీకు తృప్తి లేదు, నువ్వు అవి రాస్తే నీకు తృప్తి వస్తుందని చెప్తారనమాట. అయితే మనం జనరల్గా ఈ ధర్మార్థ కామ మోక్షాలు అంటే ధర్మం ఎందుకు పాటించాలంటే అర్థం పొందడానికంట. అర్థం అంటే డబ్బులు అనమాట, మనీ. ఆ అర్థం ఎందుకు సంపాదించే వాళ్ళంటే కామం కోసం, అంటే వాళ్ళ కోరికలు తీర్చుకోవడం కోసం, అంటే సెన్స్ ఎంజాయ్మెంట్ కోసం అనమాట, ఇంద్రియ భోగాల కోసం ఆ అర్థాన్ని సంపాదించేవాళ్ళనమాట. సో అర్థం ఈ కామం కోరికలు తీర్చుకొని ఒక రోజు విసుగొచ్చి వాళ్ళు మోక్షం గురించి ఆలోచిస్తారనమాట. అందుకని ఈ వేదాలన్నిటిలో ధర్మంగా ఉండాలి, అర్థం సంపాదించాలి, ఆ అర్థం సంపాదించిన తర్వాత కోరికలు తీర్చుకోవాలి, కామం తీర్చుకోవాలి, ఇంకా తర్వాత మోక్షం సంపాదించాలి. ఈ 4 గురించి ఎక్కువ ఉంటుందన్నమాట ఆ వేదాల్లో. అయితే ఇవన్నీ భగవంతుణ్ణి ఎలా మనం పొందాలి అనేది, భగవంతుడి ప్రేమ ఎలా పొందాలి అనేది దాంట్లో ఎక్కువ రాయలేదన్నమాట. ఎక్కడో ఉంటుంది. అన్ని వేదాల సారాంశం కూడా మనం అంతా చదివిన తర్వాత, వేదాలు ఉపనిషత్తులు
అన్ని చదివిన తర్వాత దాని సారం ఏంటంటే భగవంతుని తెలుసుకోవడమే ఉంటుంది. కాకపోతే అది చాలా లాంగ్ ప్రాసెస్ అన్నమాట. భక్తి అనేది చివరగా వస్తుంది. సో అందుకని ఏం చెప్తారంటే ఈ ఈయన ఈ 4 పురుషార్థాలు కాకుండా పంచమ పురుషార్థం అనేది ఒకటి తీసుకొచ్చారనమాట. ఆ పంచమ పురుషార్థం ఏంటంటే భగవంతుని ప్రేమ అన్నమాట. ఆ భగవంతుని ప్రేమే మన జీవితానికి ధ్యేయం అన్నమాట. మన మానవ జీవితానికి ధ్యేయం కాబట్టి ఆయన బాగా దాని గురించి డిస్కస్ చేశారు. భక్తి ప్రాసెస్ గురించి డిస్కస్ చేశారు. భగవంతుడి గురించి చెప్పారు శ్రీమద్ భాగవతంలో. అయితే మనం ఇందాక అనుకున్నాం కదా, 18 పురాణాల్లో సాత్వికంలో ఉన్న మొదటి పురాణం భాగవత పురాణం అనుకున్నాం. ఆ భాగవత పురాణంలో కూడా అంత విస్తృతంగా రాయలేదన్నమాట. అయితే తర్వాత ఆయన తృప్తి చెందకుండా ఉన్నప్పుడు నారద మహాముని చెప్పినప్పుడు వేదవ్యాసుల వారు ఏం చేస్తారంటే ఆ భాగవత పురాణాన్ని తీసుకొని దాన్ని ఇంకా ఎలాబరేట్ చేసి రాస్తారనమాట. దాన్ని ఇంకా వివరంగా రాస్తారు. వివరంగా ఎలా రాస్తారంటే దాంట్లో భగవంతుడి గురించి భగవద్భక్తుల గురించి, ఇంకా భక్తి ఎలా చేసుకోవాలి, చేసిన వాళ్ళు ఎలా ఉన్నారు, వాళ్ళ నుంచి మనం ఏం నేర్చుకోవాలి, ఇంకా భగవంతుడి నామ రూప గుణ లీలల గురించి మొత్తం బాగా విపులంగా రాస్తారనమాట. అంటే ఇప్పుడు ఒక పుస్తకం కొంతమంది పుస్తకాలు రచించే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు ఫస్ట్ ఒక పుస్తకం రాసి వాళ్ళు సాటిస్ఫై అవ్వకపోతే మళ్ళీ రెండో వర్షన్ క్రియేట్ చేస్తూ ఉంటారు కదా. అలానే వేదవ్యాసు భాగవత పురాణాన్ని తీసుకొని శ్రీమద్ భాగవతాన్ని రచించారనమాట. అది దాన్ని మళ్ళా ఎడిట్ చేసి రివైజ్ చేశారనమాట. చాలా ఇంకా ఎక్కువ వివరాలు దాంట్లో పొందుపరిచారనమాట. సో వేదవ్యాస అప్పుడు సాటిస్ఫై అయ్యారన్నమాట. ఆయనకి అప్పుడు తృప్తి వచ్చిందనమాట. సో మనం ఇప్పటి వరకు ఏం నేర్చుకున్నాం, ఈ గ్రంథాలు ఎట్లా వచ్చినాయి, ఎలా రాశారు, ఎవరు రాశారు, అసలు ఎవరు సృష్టించారు, ఇంకా గ్రంథాల్లో ఎన్ని రకాలు ఉన్నాయి, మన ఆచార్యులు దాన్ని ఏం చేశారు, మనం ఎలా గురు శిష్య పరంపర నుంచి ఎలా నేర్చుకోవాలి అని నేర్చుకున్నాము. అయితే మనం ఇప్పుడు వాటిని చదవడం వల్ల వచ్చే బెనిఫిట్స్ ఏంటి, లాభాలు ఏంటి అనేది చూద్దాం అనమాట. సో మనకి ఈ గ్రంథాలు చదవడం వల్ల వచ్చే లాభాలు ఏంటంటే, నేను ఒకసారి స్క్రీన్ షేర్ చేస్తాను మీకు. కనిపిస్తుందా స్క్రీన్? కనిపిస్తుంది మాతాజీ. ఇంకా మనకి 7 అయిపోయింది, పర్వాలేదా? ఇంకొక 10 నిమిషాలు ఓకేనా? లేట్ అయిపోయింది. అయితే మనకి ఈ గ్రంథాలు చదవడం వల్ల ఈ ప్రయోజనాలు ఉంటాయన్నమాట. ఏంటంటే సంతృప్తి ఉంటుంది, మనకి భక్తి శ్రద్ధ నిశ్చయము పెరుగుతాయి, ఇంకా నియమంగా ఉండగలుగుతాము, మనం ఇంకా ప్రేరణ పొందగలుగుతాము, ఇంకా శుద్ధీకరణ అవుతుంది అనమాట. అవి ఎలా అవుతుంది అనేది ఒక చిన్న చిన్న ఉదాహరణలు తీసుకొని మనం తెలుసుకుందాం. అయితే మనం 84 లక్షల జీవరాశులు ఉంటాయి కదా, మనకి తెలుసు కదా. దాంట్లో మానవ జీవరాశి ఒకటి అనమాట. అంటే 84 లక్షల జీవరాశుల్లో మనం ఒక జీవరాశి అంటే మనం ఎంత తక్కువ మంది ఉంటాం అనమాట. మొత్తం అన్ని జీవరాశులతో పోల్చుకుంటే మానవ శరీరంలో ఉన్న వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు అనమాట. అండ్ అలాంటి మానవ శరీరం రావడమే దుర్లభం అని చెప్తూ ఉంటారు. దుర్లభం అయినా సరే మనం మానవ శరీరాన్ని తీసుకున్నాం, మానవ జన్మ తీసుకున్నాము. అంటే మానవ జన్మ తీసుకున్నామంటే మనకి ఈ గ్రంథాలు చదువుకునే అవకాశం ఉంటుందన్నమాట. మిగతా 84 లక్షల జీవరాశుల్లో మిగతా అందరికీ, ఒక మానవులకి తప్ప మిగతా ఎవరికి ఈ పురాణాలు చదివే అవకాశం ఉండదన్నమాట. అందుకని మనం చాలా అదృష్టవంతులం అని చెప్పుకోవాలన్నమాట ఈ మానవ జీవితం తీసుకోవడం వల్ల. ఇంకా దాని మీద అందరూ మానవ జీవితం తీసుకుంటారు, కానీ ఎంతమంది ఈ భక్తి పాత్రలోకి వస్తారు, ఈ గ్రంథాలు ఉన్నాయని తెలుసుకుంటారు, ఈ వివరణ తెలుసుకుంటారు, ఇంకా అదృష్టం ఉంటేనే తెలుసుకుంటారు అనమాట. అందుకని దాన్ని మనం ఎలా ఉపయోగించుకోవాలో చూద్దాము. అయితే ఫస్ట్ బెనిఫిట్ మనం మొదటి ప్రయోజనం ఏంటంటే సాటిస్ఫాక్షన్, అంటే సంతృప్తి. అంటే గ్రంథాలు చదవడం వల్ల మన హృదయంలో తృప్తి అనేది వస్తుంది అనమాట. మన హృదయంలో ఎలా తృప్తి వస్తుందంటే శ్రీమద్ భాగవతంలో ఒక శ్లోకం ఉంటుందన్నమాట. మనం ఇంతకుముందు కూడా ఒకసారి చెప్పుకున్నాం. సవై పుంసాం పరో ధర్మో యదో భక్తిరదోక్షజే అహైతుకీయ ప్రతిహత యయాత్మ సుప్రసీదతి అని ఒక శ్లోకం ఉంటుందన్నమాట. దాంట్లో ఏం చెప్తున్నారంటే ప్రతి మనిషికి ఒక పరోధర్మం అనేది ఒకటి ఉంటుందన్నమాట. అల్టిమేట్గా బెనిఫిట్ అయ్యే ఒకే ఒక ధర్మం భక్తి చేసుకోవడం. ఎవరికంటే అదోక్షజే, భగవంతుడి భక్తి చేసుకోవడం అని చెప్తున్నారు. ఆ భక్తి కూడా ఎలా ఉండాలంటే అహైతుకి అప్రతిహత,
అహైతుకి అంటే నాకు ఇది కావాలి, అది కావాలి, ఇది చాలా మంది మొక్కుకుంటుంటారు కదా, నాకు ఇది జరిగితే నేను 100 కొబ్బరికాయలు కొడతాను. అలా కండిషన్స్ ఉండకూడదు అనమాట. భక్తి అనేది మనం ఏది ఆశించకుండా చేయడం ఆ భక్తి అహైతుకి భక్తి అంటారు. అప్రతిహత అంటే నిరంతరంగా చేయాలి. అబ్బాయి ఈ రోజు చేయను, రేపు చేస్తాను, లేకపోతే వారం తర్వాత చేస్తాను, వారానికి ఒకసారి చేస్తాను, నెలకు ఒకసారి చేస్తాను, లేదంటే ఎప్పుడైనా సంవత్సరానికి ఒకసారి తీర్థయాత్రలకు వెళ్తే సరిపోతుందిలే, అలాంటి భక్తి కాదంట. నిరంతరం చేసే భక్తి, బ్రేక్స్ లేకుండా చేసే భక్తి, ఇంకా కండిషన్స్ లేకుండా ఏమీ ఆశించకుండా చేసే భక్తి చేయాలన్నమాట. అప్పుడు మాత్రమే మనకి ఆత్మ సంతృప్తిగా ఉంటుందని చెప్తున్నారు. యయాత్మ సుప్రసీదతి అంటున్నారు అనమాట. అంటే మనకి ఆత్మ అంత తృప్తి ఉండాలంటే మనం ఇలాంటి భక్తి చేయాలన్నమాట. మానవ జన్మ తీసుకున్నప్పుడు అన్నిటికన్నా ఆ, ఆ, అన్నిటికన్నా పరోధర్మం ఏంటంటే భక్తి చేయడం. ఆ భక్తి కూడా ఈ 2 విధాలుగా చేయాలి. అహైతుకి, అప్రతిహత. అహైతుకి అంటే ఏ కండిషన్స్ లేకుండా ఉండాలి, సెల్ఫ్లెస్గా ఉండాలన్నమాట. మనకి ఈ ఇది చేస్తే ఇదైతే అది చేస్తా, అదైతే ఇది చేస్తా అని భగవంతుడి మీద కండిషన్స్ పెట్టకూడదు అనమాట మనం. అప్రతిహత అంటే మనం నిరంతరంగా చేయాలి, బ్రేక్స్ లేకుండా చేయాలన్నమాట. అంటే మనందరికీ ఈ ఆ సుప్రీం ధర్మ, పరోధర్మ భక్తి చేయడం ఈ మానవాళి అందరికీ అనేది మనం దీంట్లో చెప్తున్నారు అనమాట. అప్పుడే మనకి తృప్తి కలుగుతుందని కూడా చెప్తున్నారు అనమాట. సో సంతృప్తి ఎప్పుడు కలుగుతుందంటే మనం ఈ శాస్త్రాలు చదువుకోవడం వల్ల, అధ్యయనం చేయడం వల్ల, దాన్ని ఆచరించడం వల్ల ఆ, మనకి బాగా తృప్తి అనేది కలుగుతుందన్నమాట. సో అయితే మనకి ఈ సాటిస్ఫాక్షన్ మనకే కాదు, భగవంతుడు కూడా అవుతుందంట. మనం ఇది జగన్నాథ్ బలరాం సుభద్ర స్టోరీ చెప్పుకున్నాం కదా. రోహిణీ మాత కృష్ణుడి బాల్యలీలల గురించి బృందావనంలో ఉన్న ద్వారకాలో రాణులందరికీ చెప్తూ ఉంటారు కదా. అప్పుడు కృష్ణుడు, బలరాముడు, సుభద్ర అందరూ వింటారు తలుపు చాటు నుంచి. విన్న తర్వాత హరికథ వింటే వాళ్ళు కూడా అంత తన్మయత్వంలోకి వెళ్ళిపోతారు. ఎలా అంటే వాళ్ళు కళ్ళు పెద్దగా అయిపోతాయి, నోరు పెద్దగా అయిపోతుంది, కాళ్ళు చేతులు లోపలికి వెళ్ళిపోతాయి. అలానే మనకి జగన్నాథ్, బలరాం, సుభద్ర ఆవిర్భవించారని మనం ఒక క్లాస్లో చెప్పుకున్నాం కదా. సో అంటే కృష్ణుడికే సాటిస్ఫాక్షన్ వస్తుందంట. కృష్ణుడికే ఆయన కథలు వింటే తృప్తి అవుతుంది అనమాట. కృష్ణుడి కథలు అంత మధురంగా ఉంటాయి అనమాట. ఆయనకే తృప్తి కలుగుతుంది, ఇంకా మనకి ఇంకెంత తృప్తి కలుగుతుంది ఆలోచించండి. సో అందుకని మనకి శాస్త్రాలు వినడం వల్ల, చదువుకోవడం వల్ల, అధ్యయనం చేయడం వల్ల, పాటించడం వల్ల మనకి హృదయానికి పరిపూర్ణ సంతృప్తి కలుగుతుందన్నమాట. అది సాటిస్ఫాక్షన్. ఎలా అయితే రామచంద్ర కూడా లవకుశులు రామాయణం అయోధ్యలో పాడుతూ ఉంటారు కదా. రామాయణం పాడినప్పుడు ఆయన కూడా వెళ్ళి వింటూ ఉంటారనమాట. అంటే రాముడి కథ రాముడికి తృప్తినిస్తుంది, కృష్ణుడి కథ కృష్ణుడికి తృప్తినిస్తుంది. మనం వాళ్ళ లీలల గురించి చదువుకోవడం వల్ల, వినడం వల్ల మనకి కూడా ఆత్మసంతృప్తి అనేది కలుగుతుంది అనమాట. అయితే మనకి భగవద్గీతలో కూడా ఒక శ్లోకం ఉంటుంది కదా. మచ్చిత్త మద్గత ప్రాణ బోధయంత పరస్పరం కథయంతశ్చ మాం నిత్యం తుష్యంతి చ రమంతి చ అని ఒకటి చెప్తారు కృష్ణుడు. దాంట్లో ఏం చెప్తారంటే ప్యూర్ డివోటీస్ అంటే శుద్ధ భక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఎప్పుడూ ఆయన గురించే భక్తి చేస్తూ ఉంటారు, ఆయనకి సర్వీస్ చేస్తూ ఉంటారు. దానివల్ల వాళ్ళకి మంచి తృప్తి కలుగుతుంది, ఆనందం కూడా కలుగుతుందని చెప్తారనమాట. అయితే సాటిస్ఫాక్షన్, తృప్తి అనేది హృదయానికి సంబంధించింది. అండ్ మనకి 2 రకాల బెనిఫిట్స్ ఉంటాయి అన్నమాట. హృదయ తృప్తి, ఇంకా మైండ్ ఇంటెలెక్ట్ తృప్తి కూడా. అంటే మనకి ఫిలాసఫీ చదవడం వల్ల మనకి ఇది ఎందుకు చేస్తున్నాం అనేది అర్థమవుతుంది. అంటే ఇప్పుడు ఇన్ని లోకాలు ఉన్నాయి, ఇంత ఇంత జ్ఞానం ఉంది అనేది మనకు తెలియదు కదా. ఇవన్నీ తెలుసుకోవడం వల్ల ఈ స్వర్గలోకం, పాతాళ లోకం, ఈ కర్మ సిద్ధాంతం, ఇవన్నీ మనకి రీజనింగ్ తో చెప్తారనమాట. జస్ట్ లైక్ దట్ ఇది అంటే సెంటిమెంట్ లాగా ఒకటి పాటించండి. ఇప్పుడు కొంతమంది చెప్తూ ఉంటారు, కొన్ని రీజన్ ఏం లేకుండా చెప్తూ ఉంటారు అనమాట. అంటే ఇప్పుడు బయటికి వెళ్తుంటే పిల్లి ఎదురు వస్తే వెనక్కి వచ్చి కూర్చోండి అంటారు, దానికి రీజన్ తెలియదు అనమాట చాలా మందికి. అలా మనకి ఫిలాసఫీలో అలా ఉండదు, మనకి అర్థమయ్యే విధంగా చెప్తారనమాట. ఇది ఎందుకు చేస్తున్నాం అనేది అర్థమవుతుంది ఫిలాసఫీలో. ఇంకా భగవంతుడి గురించి, లీలల గురించి తెలుసుకోవడం వల్ల హృదయానికి ఆనందం వస్తుంది. ఫిలాసఫీ తెలుసుకోవడం వల్ల మన ఇంటెలిజెన్స్కి ఆనందం వస్తుంది అనమాట. మన ఈ తెలివి కూడా తృప్తి చెందుతుంది. ఓకే, మనం దీనికి చేస్తున్నాము, ఇది కరెక్టే మనం చేసేది, ఈ స్క్రిప్చర్లో ఇలా చెప్పారు, దీనివల్ల ఇది ఇది కారణం అనేది మనకు తెలుస్తుంది. ఇంకా భగవంతుడి లీలల గురించి తెలుసుకోవడం వల్ల మనకి హృదయంలో తృప్తి కలుగుతుంది అనమాట. అంటే 2 రకాలుగా తృప్తి ఉంటుందని చెప్తున్నారు అనమాట ఇక్కడ.
అయితే సెకండ్ది ఏంటంటే కన్విక్షన్. కన్విక్షన్ అంటే మనకి నమ్మకం ఎలా వస్తుంది, మనకి ఆ, నిశ్చయం ఎలా వస్తుంది, నమ్మకం ఎలా వస్తుంది. జనరల్గా మనకి ఏ, భక్తి పాత్లో మనకి ఈ నమ్మకం అనేది తెలియాలంటే కూడా మనం స్క్రిప్చర్స్ చదువుకోవాలన్నమాట. లేకపోతే మనకి చాలా డౌట్లు వస్తూ ఉంటాయి కదా భక్తిలో. ఆ, చాలా మంది ఎందుకు కృష్ణుడి భక్తి ఎందుకు చేస్తున్నావు, చాలా మంది దేవుళ్ళు ఉన్నారు కదా అని చాలా వాదిస్తూ ఉంటారు. చాలా రకరకాల కథలు ఉంటాయి. ఇవన్నీ మనకి ఈ స్క్రిప్చర్స్ చదువుకోకపోతే మనం చెప్పలేము. మనకే డౌట్లు వస్తూ ఉంటాయి. ఇప్పుడు ఎదుటి వాళ్ళు అన్నప్పుడు కూడా మనకి ఇంకా డౌట్లు పెరిగిపోతూ ఉంటాయి. సో అవన్నీ తీర్చుకోవడానికి మన భక్తి, మన ఆ, నమ్మకం పెంచుకోవడానికి, మన డౌట్స్ అన్ని క్లియర్ చేసుకోవడానికి కూడా మనం భగవద్గీత భాగవతం చదువుకోవాలన్నమాట. ఇంకా రెగ్యులేషన్ అన్నమాట. రెగ్యులేషన్ అంటే మ- మనకి ఎలా అంటే ఇప్పుడు మనం మామూలుగా 8 గంటల కన్నా ఎక్కువ పడుకుంటే ఏమవుతుంది, తలనొప్పి వచ్చేస్తుంది. అంటే మనకి అక్కడ రెగ్యులేషన్ ఉండాలి. మనం మన బాడీకి సరిపోయిన దానికన్నా ఎక్కువ తిన్నామంటే ఆయాసం వస్తుంది కదా, భుక్తాయాసం అంటారు. అలా మనకి కొన్ని కొన్ని రెగ్యులేషన్స్ ఉండాలన్నమాట. నియమంగా ఉండాల్సి వస్తుంది. నియమంగా ఉండాలంటే మన మంచి కోసమే అనమాట అది. ఆ నియమంగా ఎలా ఉండాలి, మన సెన్స్ కంట్రోల్ ఎలా చేసుకోవాలి, ఇవన్నీ కూడా మనకి ఈ ఈ గ్రంథాలు చదవడం వల్ల ఆ, తెలుస్తుంది. ఆ ప్రయోజనం కూడా పొందొచ్చు అనమాట మనం. అయితే మనకి భగవద్గీత 6వ అధ్యాయంలో 17వ శ్లోకంలో కూడా చెప్తారనమాట ఈ నియమం ఎందుకు ఏంటి అనేది. యుక్తాహార విహారస్య యుక్త చేతస్య కర్మసు యుక్త స్వప్నావబోధస్య యోగ భవతి దుఃఖాహ అని చెప్తూ ఉంటారన్నమాట. అంటే ఏంటంటే మనం తినేది, పడుకునేది, పని చేసేది అన్నిటికీ రెగ్యులేషన్ ఉండాలి. నేను 24 గంటలు పని చేస్తా అంటే అది రోజు చేయలేం కదా. అందుకనే మనకి రెగ్యులేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఆ నియమం అనేది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. మనం ఆ, అంటే భౌతికంగా హెల్దీగా ఉండాలన్నా, ఆధ్యాత్మికంగా హెల్దీగా ఉండాలన్నా ఈ నియమం అనేది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. మనకి ఎంత అవసరమో అంతే తినాలి, ఎంత అవసరమో అంతే పడుకోవాలి, ఎంత అవసరమో అంతే పని చేయాలి. అప్పుడు మనం ఇవన్నీ మనం దీని నుంచి నేర్చుకుంటాం అన్నమాట. భగవద్గీత భాగవతం నుంచి ఇవన్నీ నేర్చుకుంటాము. ఎలా మనం నియమంగా ఉండాలి, ఎలా మనల్ని మనం కంట్రోల్ చేసుకోవాలి అనేది కూడా మనకి భగవద్గీత భాగవతం లాంటి స్క్రిప్చర్స్ లో నేర్చుకోవచ్చు. మన మైండ్ కంట్రోల్ ఎలా చేసుకోవాలి, మన ఇంటెలిజెన్స్ ఎలా షార్ప్ చేసుకోవాలి, మన తెలివితేటలు ఇంకా ఎలా పెంచుకోవాలి. ఆ తెలివి పెంచుకుంటే మనకి మైండ్ కంట్రోల్ ఈజీగా వస్తుంది అనమాట. అవన్నీ ఎలా చేయాలనేది మనం దీని నుంచి నేర్చుకుంటాం. సో ఇంకొకటి ఏంటంటే నెక్స్ట్ది ఇన్స్పిరేషన్, మనకి ప్రేరణ అనేది కూడా వస్తుంది అనమాట. అంటే ఇప్పుడు ఒక ఏరోప్లేన్ నడిపే వాళ్ళు ఉంటారు, పడవ నడిపే వాళ్ళు ఉంటారు. వాళ్ళకి ఒక ప్రాపర్ డైరెక్షన్ ఉండాలి కదా. డైరెక్ట్గా ఈ విమానాన్ని గాల్లోకి తీసుకెళ్ళిపోతారు, అక్కడ నుంచి ఎటువైపు వెళ్ళాలి అనేది వాళ్ళకి తెలియాలి కదా. వాళ్ళకి ఆ డైరెక్షన్ ఉండాలి కదా. అంటే మనం కూడా ఈ మానవ జన్మ తీసుకున్నాము, మనం దీన్ని ఎలా లీడ్ చేయాలనే డైరెక్షన్ ఉండాలి. మనం దేన్ని తీసుకోవాలి, దేన్ని తీసుకోకూడదు, ఏ దారిలోకి వెళ్ళాలి, ఏ దారిలోకి వెళ్ళకూడదు, ఇవన్నీ డైరెక్షన్ మనకి ఈ ప్రేరణ అనేది మనకి స్క్రిప్చర్స్ ఇస్తాయి అన్నమాట. ఈ భగవద్గీత భాగవతం మనకి అవన్నీ నేర్పిస్తూ ఉంటాయి అన్నమాట. ఇంకా మనకి ఇంకా ఇంకా ప్రేరణ మనం భక్తుల ద్వారా కూడా పొందవచ్చు అన్నమాట. మనకి చాలా మంది భక్తుల కథలు ఉంటాయి. పరీక్షిత్ మహారాజ్, ధ్రువ మహారాజ్, ప్రహ్లాద్ మహారాజ్, అంబరీష్ మహారాజ్, కుంతి మహారాణి, వీళ్ళందరూ గురించి మనం నేర్చుకోవడం వల్ల వాళ్ళ నుంచి మనం చాలా ప్రేరణ పొందొచ్చు అన్నమాట. వీళ్ళంతా గొప్ప భక్తులు, వాళ్ళ కథల నుంచి మనం చాలా ప్రేరణ పొందొచ్చు అన్నమాట. అది ప్రేరణ అనేది కూడా మనకి స్క్రిప్చర్స్ చదవడం వల్ల వస్తుందన్నమాట. ఇంకోటి ఏంటంటే ప్యూరిఫికేషన్. ప్యూరిఫికేషన్ గురించి మనం చాలాసార్లు చెప్పుకుంటూ ఉంటాం. శ్రవణం చేయడం వల్ల, కీర్తనం చేయడం వల్ల మనకి చాలా ప్యూరిఫికేషన్ అవుతుంది. అంటే ఇప్పుడు మనం శ్రవణం అంటే మనం ఇప్పుడు ఇవన్నీ వినడం వల్ల మనకి కొంచెం జ్ఞానం వస్తుంది. దానివల్ల మనకి భగవంతుడి మీద భక్తి పెరుగుతుంది. మనకి కీర్తనం బాగా అవుతుంది అనమాట. అంటే మనం చాంటింగ్ చేసేటప్పుడు మనం బాగా భక్తితో చేయగలుగుతాం. మనం ఎందుకు చేస్తున్నాము, ఎవరి కోసం చేస్తున్నాము, మనం దేన్ని సాధించడానికి చేస్తున్నాము, మనం మానవ జన్మ ఎందుకు తీసుకున్నాము, మనం లక్ష్యం ఏంటి అనేది కూడా తెలుస్తుంది. కాబట్టి వినడం వల్ల, స్క్రిప్చర్స్ వినడం వల్ల మన కీర్తనం కూడా బాగా జరుగుతుంది. దానివల్ల మన మనస్సులు, మన హృదయాలు శుద్ధి అవుతాయి అన్నమాట. శుద్ధీకరణ అనేది జరుగుతుంది ఈ స్క్రిప్చర్స్ చదవడం వల్ల. సో మనకి ఈ 5 లాభాలు, ఇంకా చాలా లాభాలు ఉంటాయి. నేను ముఖ్యంగా కొన్ని 5 లాభాలు తీసుకొని వచ్చాను. ఇవన్నీ మనం స్క్రిప్చర్స్ చదవడం వల్ల వస్తాయి అన్నమాట. సంతృప్తి, మన భక్తి పెరుగుతుంది, మనం నియమంగా ఉండగలుగుతాము, మనకి ప్రేరణ లభిస్తుంది, డైరెక్షన్ లభిస్తుంది, మార్గనిర్దేశకత్వం వస్తుంది, ఇంకా శుద్ధీకరణ జరుగుతుంది అనమాట. సో ఇవన్నీ లాభాలు. సో మనం ఈ రోజు టాపిక్ ఇక్కడతో ఎండ్ చేద్దాము. మీకు ఏమైనా ప్రశ్నలు ఉంటే అడగండి. మాతాజీ
ఈ క్లాస్ పెద్ద క్లాసు చాలా ఇన్ఫర్మేషన్ జ్ఞానము. ఇంకొక రోజు ఇంకొకసారైనా చెప్పండి మాకు, చాలా ఎక్కువ ఇన్ఫర్మేషన్ ఈరోజు. టూ మచ్ ఇన్ఫర్మేషన్ అయిపోయిందా ప్రభు? ఆ, ఓకే, షూర్. ఏంటి? మళ్ళీ ఒకసారి డిస్కస్ చేసుకుందాంలేండి, పర్వాలేదు. మళ్ళీ ఒకసారి డిస్కషన్ చేయాలి మాతాజీ. ఉమ్. ఓకే, చాలా చెప్పండి. అవసరం. నాకే ఏమో అనుకున్నా మాతాజీ, ప్రపంచ కూడా నాకు అర్థం అవ్వలేదా ఏంటి, నా బుర్ర చిన్న ఉంది అనుకున్నా మాతాజీ. అంటే మీకు ఓవరాల్ గా ఏంటనేది అర్థమైంది కదా, మనం ఎందుకు చదువుకోవాలి అనేది అర్థమైందా? మనం ఎందుకు ఈ స్క్రిప్చర్స్ చదవాలి, గ్రంథాలు ఎందుకు చదవాలి, దానివల్ల ఏం లాభాలు ఉన్నాయి, ఈ గ్రంథాలు ఎవరు రచించారు? మనకి గ్రంథాలు భగవంతుడే ఇచ్చారనమాట. ఈ జ్ఞానాన్ని భగవంతుడే ఇచ్చారు, కానీ గ్రంథ రూపంలో వ్యాస భగవానుడు రాశారు. వ్యాస భగవానుడు ఎందుకు రాశారు అనేది కూడా మనం చదువుకున్నాం. మన కలియుగం వాసుల కోసమే ప్రత్యేకంగా రాశారు ఈ గ్రంథ రూపంలోకి. ఇంతకుముందు శృతిధరాస్ అని ఉండేవాళ్ళు, వాళ్ళు విని గుర్తుంచుకునే వాళ్ళు. మనకంత శక్తి లేదు కాబట్టి మనం ఈ ఈ ఈ 4 పాయింట్లు గుర్తుంచుకోండి మాతాజీ, సన్ ప్రభుజీ. అంత డీటెయిల్డ్ గా అవసరం లేదు, ఇంతవరకు గుర్తుంచుకుంటే చాలు. ఎందుకంటే మనం రేపు భగవద్గీత చదువుకున్నప్పుడు మనకు అర్థమవుతుంది, మనం ఎందుకు చదువుకుంటున్నాం అనేది తెలుస్తుంది కదా. ఇది ఎక్కడి నుంచి వచ్చింది? జ్ఞానం భగవంతుడి నుంచి వచ్చింది. ఎందుకంటే మన పరంపరా సిస్టంలో నుంచే నేర్చుకోవాలి. ఈ ఈ కలియుగ వాసుల కోసమే ఈ జ్ఞానాన్ని వ్యాసదేవుల వారు రాశారు. ఈ గ్రంథాలు చదువుకోవడం వల్ల మనకి ఇవి లాభాలు ఉంటాయి. అంతవరకు గుర్తుంచుకోండి. లాభాలు అయితే గుర్తున్నాయి కదా మీకు? ఈ ఈ 5 లాభాలు మనం చెప్పుకున్నాయి గుర్తున్నాయి కదా? ఈ సంతృప్తి, మనం భక్తి, నిశ్చయము, నియమంగా ఉండడము, ఇంకా ప్రేరణ పొందడము, శుద్ధీకరణ అవుతుంది. ఇవన్నీ లాభాలు. ఇవన్నీ ఎలా వచ్చినాయి తెలుసుకుందాం. భగవంతుడి నుంచి వచ్చినాయి. మనం ఎలా నేర్చుకోవాలంటే గురు శిష్య పరంపరలో నేర్చుకోవాలి అనేది. ఆ 3 గుర్తుంచుకోండి చాలు. జస్ట్ అయితే అదే, కాకపోతే ఇంకొంచెం ఎక్కువ డీటెయిల్స్ ఇవ్వడానికి ట్రై చేశాను నేను. మీకు గుర్తు లేకపోయినా అర్థం కాకపోయినా అంత నష్టం ఏం లేదనమాట. హరే కృష్ణ మాతాజీ. నాకు హరే డౌట్ కృష్ణ ఉండేది మాతాజీ. మాతాజీ, ఇవి ఎందుకు చదవాలి ఏంటి అనేది కొంచెం ఉమ్. ఎందుకు అనేది క్వశ్చన్ ఉండేది మాతాజీ. ఇది క్లారిఫై అయింది మాతాజీ, చాలా క్లారిటీగా చెప్పారు మాతాజీ. హరి చాలా బోల్ ధన్యవాదాలు మాతాజీ. మాతాజీ. థ్యాంక్ యూ థ్యాంక్ యూ మాతాజీ. మాతాజీ. హరే హరే కృష్ణ కృష్ణ. మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. సో ఏం ప్రశ్నలు లేకపోతే మనం ఆల్రెడీ 7:17 అయింది. మనం క్లోజ్ చేసుకుందాము. హరే కృష్ణ. ఆ, అంటే నాకు ఏంటంటే మనము నెక్స్ట్ క్లాస్కి వెళ్తా ఉంటే ఏమేమి నేర్చుకోవాలని మీరు ఇంట్రడక్షన్ చెప్పారు. మేము తప్పు పట్టలేదు, కానీ అంటే ఒకసారి ఎలబరేట్ చేసినప్పుడు ఇన్ని రాసుకోవడం అవ్వలేదు మాతాజీ. అందుకని స్క్రీన్ షాట్ అయితే మనము ప్రతిదీ చూడాలి అంటే ఒకసారి కుదరదు మాతాజీ, ప్రతిదీ రాయలేము. చెప్తా ఉంటే మిస్ అవుతున్నాను, అందుకని అడిగాను మాతాజీ. మీరు చాలా వివరంగా, చాలా అంటే మాకు చాలా అర్థమయ్యేటట్టు అట్టుపండు తొక్కొల్చి చూపిస్తారు, అలా అంత క్లియర్గా చెప్తున్నారు. చాలా బాగా అర్థమైంది మాతాజీ. మేము మిమ్మల్ని ఏమి చేయటం లేదు, కానీ మాకు బుర్రలో పోవడానికి కొద్దిగా టైం పడుతుందేమో అని అవును అనిపించింది. అవును మాతాజీ, అంత డీటెయిల్డ్ గా ఎంతవరకు అర్థమైతే అంతవరకు తీసుకోండి. అసలు విషయం అయితే అర్థం చేసుకున్నారు కదా. ఇంత డీటెయిల్స్ అన్ని మనకు గుర్తుండవు యాక్చువల్ గా, ఎందుకంటే మన కలియుగంలో మనకి షార్ట్ మెమరీ అని అనుకున్నాం కదా, మనకి అంత జ్ఞాపక శక్తి ఉండదు. అందుకే మనం కలియుగంలో ఉన్నాము. సో మనం ఏం దాని గురించి బాధపడాల్సిన అవసరం ఏం లేదు. సో మనకి ఓవరాల్ గా అసలు ఎందుకు చదవాలి, ఎక్కడి నుంచి వచ్చింది జ్ఞానం అనేది తెలుసుకుంటే సరిపోతుంది అనమాట. అంటే మనం రేపొద్దున భగవద్గీత స్టార్ట్ చేసినప్పుడు మనకి ఈ కాంటెక్స్ట్ ఉంటే మనకి ఓకే, మనం ఎందుకు చదువుతున్నాం అనేది తెలిస్తే మనం ఇంకా ఎక్కువ శ్రద్ధతో చదివే అవకాశం ఉంటుంది కదా, అందుకని అనమాట. తొందరగా అర్థమవుతుంది, తొందరగా అర్థం చేసుకోవాలి. థ్యాంక్ యూ మాతాజీ. అన్ని గుర్తుంచుకోవాల్సిన అవసరం లేదు మాతాజీ, మనకి అసలు విషయం గుర్తుంటే సరిపోతుంది. డీటెయిల్స్ అన్ని మనం ఏంటంటే మళ్ళా రివైజ్ చేసుకుంటే గుర్తుంటాయి, కానీ మనకి అంత ఇది రీజనింగ్ కోసం చెప్పాను అనమాట నేను. ఇదేమి జస్ట్ లైక్ దట్ కాదు, మనకి ఇదంతా భగవద్గీత భాగవతంలో ఉంది, దీనివల్లే మనకి ఇవన్నీ వచ్చినాయి అనేది తెలియడం కోసం చెప్పాను అనమాట. లేకపోతే మనకి ఇవన్నీ ఎందుకు రాశారు, ఎవరు రాశారు, ఇవన్నీ తెలియదు కదా జనరల్ గా. సో ఇవన్నీ తెలుసుకుంటే సరిపోతుంది, మనం గుర్తుంచుకోవాల్సిన అవసరం లేదు. ప్రతిదీ మనం అన్ని గుర్తుంచుకోలేము. మనం గుర్తుంచుకోవాల్సింది భక్తి, భగవంతుడి గురించి మనం ఎందుకు చేస్తున్నాం అనేది గుర్తుంచుకుంటే సరిపోతుంది. కానీ తెలుసుకోవాలి మాతాజీ. మీరు ఇప్పుడు గురువులుగా మీరు మాకు చెప్పారు కాబట్టి రేపు మేము పిల్లలకు చెప్పగలిగారు కదా. అవును మన అమ్మమ్మ అది ఎందుకు వచ్చింది, నాన్నమ్మ అది ఎందుకు వచ్చింది అంటే ఎలా చెప్పగలగాలి మాతాజీ. అవును కానీ మీరు చాలా డీటెయిల్, చాలా బాగా చెప్తున్నారు. కానీ కాకపోతే అవి మేము స్క్రీన్ షాట్ తీసుకుంటే మేము ఏమన్నా బుక్ అట్లా ఏమన్నా తీసుకోవచ్చా? అంటే మనం ఇంత రాసుకునే బదులు ఒకటి అట్లా మేము ప్రింటింగ్ ఏదైనా తీసుకుంటే అవి మాకెప్పుడు పిల్లలకు చెప్పుకోవడానికి అవును ఉపయోగపడతాం నేను మాతాజీ. స్క్రీన్ షాట్స్ షేర్ చేస్తాను మాతాజీ, గ్రూప్ లో పెడతాను.
థ్యాంక్ యూ మాతాజీ, ధన్యవాదాలు. థ్యాంక్ యూ చాలా మాతాజీ. విషయాలు చెప్తున్నారు. రేపు మనము ఏ డౌట్స్ లేకుండా ఇవాళ ఇంట్రడక్షన్ చెప్పారు, చాలా బాగుంది మాతాజీ. హరే కృష్ణ. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ. థ్యాంక్ యూ హరే మాతాజీ. కృష్ణ మాతాజీ. హరే హరే కృష్ణ కృష్ణ మాతాజీ. మాతాజీ. మాతాజీ ఇందాక ఒక ఎగ్జాంపుల్ చెప్పారు కదా, మన పెద్దవాళ్ళు పిల్లి ఎదురొస్తే వెళ్ళొద్దు అని చెప్పారు కదా. రియల్లీ మాతాజీ, అది బిఫోర్ భగవద్గీత క్లాసెస్ ముందు అది ఇంట్లో వాళ్ళు ఏదో చెప్పారు, మనం చేస్తున్నాము అంతే తప్ప అది ఎందుకు చేయమన్నారు, ఎలా చేయాలి ఏంటో తెలియదు మాతాజీ. ఈ క్లాసెస్ వల్ల ఏంటంటే అసలు ఇది ఎందుకు చేస్తున్నాము, అసలు మంగళాచరణ అయినా అసలు ఎందుకు చేస్తున్నాము, దాని వివరం ఏంటి అనేది మనకి క్లియర్ గా నిన్న రిషికేష్ ప్రభు ఒక పీడిఎఫ్ పెట్టారు మాతాజీ. అది నేను ఓపెన్ చేసి చూసాను శిక్షాష్టకం అసలు దాని మీనింగ్ అవన్నీ చూస్తే నాకు అసలు ఇంత 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 ఉందా దీని వెనకాల, ఏదో శ్రీకృష్ణ చైతన్య ప్రభు అని చదువుతున్నాము, ప్రతి వాళ్ళకి మనం ప్రణామాలు అలా చెప్తున్నాము అనేది నాకు చాలా క్లియర్ గా అర్థమవుతుంది మాతాజీ. క్లాసెస్ వల్ల ఏదో చెప్పారు చేస్తున్నాం అన్నట్టు కాకుండా క్లారిటీతో చేస్తే ఇంకా బాగా చేస్తాం మాతాజీ దాన్ని మనం. అవును అది నాకు మాతాజీ. క్లారిటీ లేకుండా అంటే మన అమ్మ వాళ్ళు చెప్పారులే మనం చేస్తున్నాం అన్నట్టుగా ఉంటది. అదే అవును. మనంతటికి మనకి తెలిసి దాని వివరం దాని విశిష్టత తెలిస్తే ఇంకా బాగా చేస్తాం అన్నమాట. దాని వల్ల అది వస్తది కదా మనకి అని. అవును. చాలా బాగా అర్థమవుతుంది మాతాజీ క్లాసెస్ వల్ల. అవి మాత్రం ఇప్పటి వరకు ఏం చెయ్యము, ఏం చేతకాని వాళ్ళం కూడా ఇంత ఇంత వివరంగా తెలుసుకుంటున్నాం కాబట్టి ఇప్పుడు చేయగలుగుతున్నాం మాతాజీ. అవును మాతాజీ. అందుకే నేను ఇంత డీటెయిల్స్ తీసుకొచ్చింది కూడా అందుకే. మనం స్క్రిప్చర్స్ జస్ట్ లైక్ దట్ ఏదో భగవద్గీత అందరు చదువుతున్నారు మనం కూడా చదువుకుంటున్నాం అని కాదు. దీనికి ఇంత బ్యాక్గ్రౌండ్ ఉందని తెలుసుకుంటే మీకు ఈజీగా ఉంటుంది. రేపొద్దున చదువుకున్నా కూడా ఆ తృప్తి ఉంటది అనమాట. ఓకే, మనం ఎందుకు ఎస్ మాతాజీ. చదువుతున్నామా అని తెలుస్తుంది ఆ కదా. అసలు అవన్నీ దానికి రిఫరెన్సెస్ ఉంటాయి అన్నమాట మనకి. భగవద్గీత భాగవతంలో ప్రతి దానికి రిఫరెన్స్ ఉంటుంది మనకి. ప్రభుపాద్ మన భగవద్గీత ఫస్ట్ ఇంట్రొడక్షన్ ఒక 30 పేజీలు ఉంటుంది. దాంట్లోనే చాలా వరకు చెప్పేస్తారు. కాకపోతే మనకి ఫస్ట్ టైం చదివే వాళ్ళు కొద్దిగా కన్ఫ్యూజింగ్ గా ఉంటుంది. కానీ ఒకసారి భగవద్గీత అంతా అయిపోయిన తర్వాత ఒకసారి మళ్ళా ఉపోద్ఘాతం చదవండి, మీకు క్లియర్ గా అర్థం అవుతుంది ప్రభుపాదుల వారు ఏమేమి రిఫరెన్సెస్ తీసుకున్నారు, ఎందుకు తీసుకున్నారు, ఎలా చెప్పారు, ఎలా కనెక్ట్ చేశారు, ఇవన్నీ తెలుస్తాయి అన్నమాట. ఎస్ మాతాజీ, అసలు నాకు చాలా క్లారిటీగా ఉంటుంది మాతాజీ. అది మాత్రం రియల్ లైఫ్ లో అంతకు ముందు ఇవి చేయంటే ఇంట్రెస్ట్ ఉండి లేనట్టుగా చేసేవాళ్ళం అన్నమాట. కానీ ఇప్పుడు ఆ ఇంట్రెస్ట్ అనేది ఎందుకు వస్తుందంటే మనంతటికి మనం దాని గొప్పతనం ఏంటో అది బాగా తెలుసుకుంటున్నాం మాతాజీ. అవును. అసలు నాకు ఆ ప్రభుజీ పెట్టిన పీడిఎఫ్ లో ఆ ప్రతి దానికి ఆ శ్లోకానికి కింద మీనింగ్ ఉంది కదా మాతాజీ. అసలు అది చదువుతుంటే నాకు అసలు చాలా బాగా అనిపించింది మాతాజీ. అవి ఇంత మీనింగ్ ఉందా దీని వెనకాల అనిపించింది మాతాజీ. అవును మాతాజీ. మీనింగ్ తెలుసుకొని చదివితే ఇంకా బాగా అనిపిస్తుంది. చాలా తృప్తి బాగుంటది. ఇంకా ఎక్కువ ఉంటది అనమాట. అవును, సాటిస్ఫాక్షన్ మాతాజీ. మీరు తీసుకున్నారు కదా అవి 5 అవును. పాయింట్స్. అందులో మెయిన్ పాయింట్ సాటిస్ఫాక్షన్ ఎక్కువ ఉండాలి అవును. మనకి ఏదైనా చేస్తే. అవును. yes మాతాజీ, అది బాగా అనిపిస్తుంది మాతాజీ క్లాసెస్ వల్ల మాకు. ఓకే మాతాజీ, థ్యాంక్ యూ సో మచ్. హరే కృష్ణ. చిన్న రిక్వెస్ట్ చందన మాతాజీ, ధన్యవాదాలు మాతాజీ. సేమ్ నేను కూడా సిస్టర్స్ ప్రభుజీవి రోజు చూస్తున్నా మాతాజీ. అదే తను చెప్పినట్టు నేను చెప్పలేకపోయా కానీ నేను కూడా అంతే, అమ్మో ఇంత అర్థం ఉందా అనిపిస్తుంది మాతాజీ. డైలీ వేసుకుంటున్నాం మాతాజీ. అంటే చెప్పారు కదా ప్రభుజీ మీ హోంవర్క్ అదే, ఇంకా ముందు ముందు ఇవన్నీ చూడండి అని చెప్పారు మొన్న. అవును. డైలీ అవి చూస్తున్నాం మాతాజీ. ధన్యవాదాలు హరి బోల్. మాతాజీ. థ్యాంక్ యూ మాతాజీ. రాణి మాతాజీ, మీరు ఇందాక ట్రై చేశారా? చాలా మంది ఉంటే హ్యాండ్ రేస్ చేయండి. నేను ఒక్కొక్కళ్ళు లైన్ లో మాట్లాడొచ్చు. లేకపోతే అందరూ ఒకళ్ళ మీద ఒకళ్ళు మాట్లాడేటప్పుడు ఇంకొకళ్ళు మాట్లాడుతున్నారు కదా. సో మీరు చెప్పండి, మిగతా వాళ్ళు ఎవరైతే మాట్లాడాలనుకుంటున్నారో హ్యాండ్ రేస్ చేయండి. రాణి మాతాజీ మీరు చెప్పండి. ఇప్పుడు శ్రీకృష్ణ చైతన్య అన్నది బాగా అర్థమైంది అన్నారు కదా మాతాజీ. ఉమ్, ఉమ్, అది మనం ఒక 2 రోజులు 3 రోజులు అదే చదువుదాం మాతాజీ. నేను ఎప్పటి నుంచి అనుకుంటున్నాను మాతాజీ అలా చెప్తామని. వాళ్ళకైతే అర్థమైన వాళ్ళకి అర్థమవుతుంది అనేసి ఇప్పుడు మా శ్లోకాల పరంగా చదువుతున్నాం కదా మాతాజీ. ఉమ్, ఉమ్, ఉమ్. దాని మీనింగే చదువుదాం మనము. వివరం. ఓకే. చదివితే అందరూ యాక్చువల్గా ఒక బాగుంటుంది. క్లాస్ చెప్పినట్టున్నారు కదా. ఒక ఈ మంగళాచరణ్ మీనింగ్ క్లాస్ చెప్పారా, మీరు విన్నారా? లేకపోతే మనం ఒక రోజు మంగళాచరణ్ మీనింగ్ క్లాస్ ఒక్కొక్క శ్లోకం అన్ని మీనింగ్స్ చెప్పుకుందాం. చెప్పారు మాతాజీ. క్లాస్ మంగళాచరణలో అన్ని శ్లోకాలు చెప్పారా? ఓకే. చెప్పారు. ఓకే, అయితే మాతాజీ మీరు ఆ, చెప్పేది మాతాజీ. ఒక్కొక్క రోజు ఒక్కొక్క శ్లోకం చెప్పుకుంటే మళ్ళా గుర్తుంటాయని చెప్తున్నారా మీరు? అలా బాగుంటది. ఓకే. ఓకే, సరే మాతాజీ. అయితే మనం క్లాస్ చివరిలో ఒక ఒక శ్లోకం ఎవరైనా చదువుకొని వచ్చినా, లేదంటే మీరు నన్ను చెప్పమన్నా నేను చెప్తాను. ఒక్కొక్కటి తీసుకొని మళ్ళీ మనం గుర్తు చేసుకున్నాం. ఒక 1-2 మినిట్స్ ఈ శ్లోకం అర్థం ఇది అనేది మనం ఒకసారి చూద్దాం. అయితే ఇది మంచి ఐడియా ఉంది. అదే కృష్ణ మాతాజీ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మాతాజీ. హరి కృష్ణ.
ప్రభుజీ మీరు హ్యాండ్ రేస్ చేశారా? సుగంధ రెడ్డి ప్రభు, సుగుణాథ్ రెడ్డి ప్రభు. సుగుణాథ్ రెడ్డి. మాతాజీ నిన్న ముగ్గురిని మనం నిన్న మాతాజీ రిజిస్టర్ చేసింది, నంబర్లు ఇచ్చాము. మాకు మీరు పెట్టిన వెంటనే దాన్ని చేసుకోవాలి కాబట్టి మాకు తెలియక అది మళ్ళీ ఓపెన్ కాలేదు మాతాజీ. అదే మళ్ళీ లీవ్ అయిపోయినట్టు కనిపిస్తుంది. వాళ్ళు మళ్ళీ యాడ్ చేయమంటారా? అయితే మీకు ఒక లింక్ పంపించాం కదా ప్రభు, దాన్ని ఫార్వర్డ్ చేయండి. దాంట్లో వాళ్ళే జాయిన్ అవ్వచ్చు. అంటే ఇప్పుడు ఒకసారి యాడ్ చేసిన తర్వాత మళ్ళీ యాడ్ చేస్తే వాళ్ళు లీవ్ అయిపోయారు అనుకోండి, యాడ్ చేయడానికి అలో చేయదన్నమాట వాట్సాప్. ఎందుకంటే నేను యాడ్ చేస్తే వాళ్ళు లీవ్ అయిపోయారు అనుకోండి, మళ్ళీ రెండోసారి యాడ్ చేయనీయదు అనమాట. ఆ లింక్ ఒకటి పంపించండి. వాళ్ళు దాని మీద లింక్ క్లిక్ చేయ, నేను మీకు పర్సనల్గా పెడతాను ఆ లింక్, వాళ్ళకి పంపించండి మీరు. వాళ్ళు దాంట్లో జాయిన్ అవ్వచ్చు. దానికి ఏమైనా టైం ఉంటుందా మాతాజీ? ఏముండదు ప్రభు, ఎప్పుడైనా జాయిన్ అవ్వచ్చు. దాని మీద లింక్ మీద క్లిక్ చేస్తేనే గ్రూప్ లో జాయిన్ అయిపోతారు వాళ్ళు. అట్లా నిన్న కావడం లేదు మాతాజీ. మా మిస్సెస్ వేరే ఇంకా ఇద్దరిని చేర్చా, ముగ్గురిని నెంబర్లు ఇచ్చింటివి. కాకపోతే నిన్న క్లాస్ కూడా అది మామూలు పాత లింక్ తో జాయిన్ కావాలంటే కూడా కాకపోయా, మళ్ళీ ఈ రోజు జాయిన్ అయింది. అవునా, ఓకే. నేను మీకు పంపిస్తానులేండి అది separate గా. దాన్ని మీరు షేర్ చేయండి, వాళ్ళు జాయిన్ అవ్వచ్చు దాంట్లో. వాట్సాప్ మాతాజీ. వస్తున్నాయి మాతాజీ, మీరు పంపించినవన్నీ వస్తున్నాయి, లింక్ యాడ్ కావడం లేదు. ఈ ఈ ఈ ఈ మాతాజీ ఇదే మాతాజీ పంపించింది ఇది, అంజలి. అవునా, నేను ఒక లింక్ ఒకటే పంపిస్తా, టెక్స్ట్ అంతా తీసేసి ఆ లింక్ ఒకటే పంపిస్తాను. దాంట్లో జాయిన్ అవ్వండి. అంజలీదేవి మాతాజీ మీరేనా? మిమ్మల్ని నేను యాడ్ చేశాను, మళ్ళీ మీరు లీవ్ అయినట్టున్నారు యాక్చువల్గా. నేను మళ్ళీ యాడ్ చేస్తానులేండి. సరేలే మాతాజీ, వాట్సాప్ అన్ని వస్తున్నాయి, మీరు పంపించినవన్నీ వస్తున్నాయి, లింక్ ఓకే. ఆ గ్రూప్ లో ఉంటేనే వస్తాయి మాతాజీ మీకు. నేను పంపించినవి వస్తున్నాయి అంటే మీరు గ్రూప్ లో ఉన్నట్టే ఆల్రెడీ. మీరు రోజు లింక్ ఇస్తారు ఆ గ్రూప్ లో, దాంట్లో క్లిక్ చేసి జాయిన్ అవ్వడమే. సరే మాతాజీ. నిన్న కాలేదు మాతాజీ, నిన్న. అవునా, నిన్నటిది రాలేదా? ఓకే. నిన్న సపరేట్ యాక్చువల్గా, నిన్న వేరే గ్రూప్తో కూడా కలిపి చేశారు కదా. 6:40కి ఉంటుంది నిన్న. నిన్న ఒక రోజు ఏదైనా కామన్గా ఏకాదశి ఇలాంటివి ఉన్నప్పుడు 2 గ్రూపులు కలిపి చెప్తారనమాట. అందుకని ఈ లింక్ పనిచేయదు నిన్న. నిన్నటిది వేరే లింక్ అనమాట. నేను 6:40 చూసినాను, అది మీరు పంపించింటే వాట్సాప్ లో 6:40 కానీ చూసినాను, లింక్ యాడ్ కాదు. ఈ రోజు కానీ పాత లింక్ లోనే యాడ్ అయింది. ఓకే ఓకే కాలేదు. ఓకే మాతాజీ, నేను మీకు పంపిస్తాలేండి లింక్ ఒకటి. థ్యాంక్ యూ మాతాజీ. థ్యాంక్ యూ ప్రభుజీ. ఓకే, మనం అయితే క్లోజ్ చేసుకుందాము. థ్యాంక్ యూ సో మచ్ మాతాజీస్ అండ్ ప్రభుజీస్. వంచాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. అనంతకోటి వైష్ణవ వృంద की जय. श्रीधर श्रीमद् भागवतम की जय. श्रील प्रभुपाद की जय. జై